ఒక్క సెకండ్, ఇంటర్నెట్ సరిగ్గా లేదండి. ఓకే, ఏం పర్వాలేదండి. ఓకే, సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ని అర్థం చేసుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడు లైక్ మై సెల్ఫ్ గురించి చూసాము, మీ అండ్ మై బాడీ చూసాము, సెల్ఫ్ గురించి డీప్ డైవ్ చేసాము, తర్వాత మనిషి మనిషికి మధ్యలో రిలేషన్షిప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేసాము. సో అట్లా ఏంటంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ని అర్థం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ నుంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఒక సొసైటీని ఎలా అర్థం చేసుకుందామనే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ ద హార్మనీ ఇన్ సొసైటీ ఇవాళ. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ హార్మనీకి ఇన్ సొసైటీకి వెళ్లే ముందు అసలు హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలండి. సో దెన్ అలాంటి సివిలైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనకి ఏమేం కావాలి అనే దానికి వీ కెన్ ట్రై టు అండర్స్టాండ్. సో ఎవరైనా చాట్ విండోలో పెడతారండి, హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్ ఏంటి, అసలు మనుషులందరం కలిసి సమాజంగా ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నామో వెళ్ళాలి. అన్మ్యూట్ చేసైనా చెప్పొచ్చు, తక్కువ మంది అన్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ స్కిల్స్. ఏంటండి? ఎక్స్చేంజ్ ఆఫ్ స్కిల్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ స్కిల్స్. పీస్ఫుల్ లీడింగ్ ఆఫ్ లైఫ్ అండి. ఓకే, ఇంకా ఇంకేమైనా పాయింట్స్? కో ఎగ్జిస్టెన్స్, అందరం కలిసి ఎగ్జిస్ట్ అవ్వాలి. సమభావంతో మెలగాలన్నట్టు. ఓ, ఈక్వాలిటీ అంటారా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీ. ఫిజికల్ ఫెసిలిటీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మనందరం లైక్ ఒక చోటు నుంచి అన్ని అందరం తయారు చేయలేం కదా, సో న్యాచురల్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్ కూడా అవసరం. ఓకే, సో జీవన్ విద్య ప్రపోజల్ మేము ముందు ఉంచుతానండి. సో హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్ అంటే హ్యూమన్ గోల్. ఇంతకు ముందు ఇండివిజువల్ ప్రతి మనిషి హ్యూమన్ బీయింగ్ యొక్క గోల్ ఏంటి అనుకున్నాము? ఎవరైనా గుర్తు చేస్తారా? హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. రైట్, రైట్. సో అది ఒక ఇండివిజువల్ మనిషి యొక్కది. ఇది ఏంటంటే హ్యూమన్ గోల్, అంటే హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్. మొత్తం
యాజ్ అ సొసైటీ మనం ఎటు వెళ్తున్నాం అనేది. సో నేను ఇక్కడ బ్రాకెట్స్ లో సివిలైజేషన్ అని రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్, సో అదేంటి అంటే ఫస్ట్ ప్రతి మనిషిలో చెప్పండి, ప్రతి మనిషిలో ఏం కావాలి? హార్మోని, యా, హార్మనీ కావాలంటే ఏం కావాలి? Right understanding. రైట్ అండర్స్టాండింగ్. రైట్. సో రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ బీయింగ్, అది ఫస్ట్ లెవెల్ సమాజం యొక్క గోల్. సెకండ్ పాయింట్, ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో ఏం కావాలి? హెల్దీ రిలేషన్షిప్స్ కావాలి. అది కాకుండా ప్రాస్పెరిటీ కూడా కావాలి. ప్రతి ఫ్యామిలీలో ప్రాస్పెరిటీ కావాలి. రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రాస్పెరిటీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. సొసైటీలో ఫియర్లెస్నెస్ కావాలి, అంటే భయం లేకుండా ఉండగలగడం. ఫోర్త్ది ఏంటంటే ప్రకృతితో కో ఎగ్జిస్టెన్స్ కావాలి. అంటే సహా అస్తిత్వం. సో ప్రతి హ్యూమన్ బీయింగ్ లో మనకి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. సో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఉంటే అప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక హ్యాపీ ఇండివిజువల్ గా, ఒక హ్యాపీ ఎంటిటీగా సమాజంలో పార్టిసిపేట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ప్రాస్పెరిటీ కావాలి. సో ప్రాస్పెరిటీ అనేది ఇండివిజువల్ లెవెల్లో ఫీలింగ్ లో కావాల్సి వచ్చిన మన ఫ్యామిలీకి మనం నీడ్స్ ఎన్ష్యూర్ చేసుకుంటాం కాబట్టి ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి. సో ఎవ్రీ ఫ్యామిలీకి ప్రాస్పెరిటీ కావాలి. థర్డ్ థింగ్ ఏంటి? సమాజంలో ప్రస్తుతానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇన్ సొసైటీ. ఇన్సెక్యూరిటీ అబౌట్ ఎవ్రీథింగ్. ఏది చేయాలన్నా భయం, ఎవరైనా మోసం చేస్తారేమో, ఏదైనా హార్మ్ చేస్తారేమో, ఆర్ ఇంకేదైనా అన్యాయం జరుగుతుందేమో అని. సో ఆ భయం పోయి ఒక ఫియర్లెస్నెస్ అనేది కావాలి మనకి సొసైటీలో. అండ్ ప్రకృతితో సహా అస్తిత్వం కావాలి, అంటే మ్యూచువల్ గా రిసోర్సెస్ ని షేర్ చేసుకుంటూ, మనం ఇస్తూ తీసుకుంటూ. అండ్ ప్రకృతి అంటే ఓన్లీ చెట్లే కాదు, ఈవెన్ జీవరాశులన్నిటితోటి సహాస్తిత్వంలో జీవించగలగాలి. ఇది ఒక మానవ సమాజం యొక్క గోల్. సో ఈ గోల్ ఒక కాంప్రహెన్సివ్ హ్యూమన్ గోల్ లాగానే ఉందా? ఇందులో ఏమైనా మిస్సింగ్ అని అనిపిస్తుందా? కంప్లీట్ గానే ఉందా అనిపిస్తుంది ఈ గోల్? ఇంకేమైనా రిలేషన్షిప్స్ ని, ఇది మనం సొసైటీ ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ ఎలా అచీవ్ చేయొచ్చు అనేది కొంచెం డీటెయిల్ అవుట్ అయినప్పుడు మనకి కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి, న్యాయం అండ్ న్యాయము, సురక్ష అని. సో న్యాయం అంటే మనిషికి సంబంధాల్లో ఎప్పుడైతే జస్టిస్ ఉంటుందో అది న్యాయము అన్నారు. సో ఆ న్యాయం ఉంటేనే ఫియర్లెస్నెస్ అచీవ్ చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ ఇంప్లిసిట్లీ దేర్ ఇన్ దిస్ ఫియర్లెస్నెస్ ఇన్ ద సొసైటీ. బట్ మంచి పాయింట్ రేజ్ చేశారు. రిలేషన్షిప్స్ బాగుండాలి అనే పాయింట్ ఎక్కడ ఉంది అంటే, ఈ ఫియర్లెస్నెస్ వచ్చేదే ఆ రిలేషన్షిప్స్ బాగుండడం వల్ల ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఈ గోల్ ని అచీవ్ చేయడానికి జీవన్ విద్యలో ఒక 5 డైమెన్షన్స్ ని ప్రపోజ్ చేశారు. అంటే ఈ 5 డైమెన్షన్స్ ని కేర్ తీసుకుంటే ఇలాంటి ఒక గోల్ ని అచీవ్ చేయడానికి ఆస్కారం ఉంది
అనేది ఆ, ప్రస్తావించారు. సో అది మీ ముందు ప్రపోజల్ రూపంలో నేను ఉంచుతాను అనమాట. బిఫోర్ దట్ దీంట్లో ఏమన్నా క్వశ్చన్ ఉందా? లైక్ ఎందుకు ఈ గోల్, ఇలానే ఎందుకు, ఇంకేదో గోల్ ఎందుకు కాదు, అట్లా ఏమన్నా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ క్లారిఫికేషన్స్ వీ కెన్ టేక్ దట్ ఫస్ట్. సార్ ఈ కో ఎగ్జిస్టెన్సీ అనేది సహ అస్తిత్వం నేచర్ అంటే ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనం ప్రస్తుతానికి ప్రకృతి నుంచి అచ్చంగా తీసుకుంటున్నాం, ఏమీ ఇవ్వట్లేదు. రోజుకి ఒక 100 ఫుట్బాల్ ఫీల్డ్ లో 1000 ఫుట్బాల్ ఫీల్డ్స్ ఫారెస్ట్ కట్ చేస్తున్నాము, పొల్యూట్ చేస్తున్నాము వాటర్ ని, ఎయిర్ ని, అన్నిటిని. సో అట్లా నేచర్ తో మనం సహాస్తిత్వంలో లేము, కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాం నేచర్ ని, యానిమల్స్ ని కానీ, ఓషన్స్ లో ప్లాస్టిక్ కానీ, ఓషన్స్ లో ఆయిల్ కానీ, స్పిల్లింగ్ కానీ, ఇట్లా రకరకాల ఫార్మ్స్ లో హ్యూమన్ ఈజ్ కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ ద నేచర్. అలా కాకుండా సహాస్తిత్వంలో జీవించాలి అనేది ప్రపోజల్. అలా జీవించగలగడం, ఈవెన్ మన పంట రాబడి కూడా యూనో ఎక్కువ పండించగలగడానికి విపరీతంగా మనం నేచర్ మీద పెస్టిసైడ్స్ అని, ఫర్టిలైజర్స్ అని, అవన్నీ ఇవన్నీ ప్రయోగించి కూడా చాలా డ్యామేజ్ చేస్తున్నాం సాయిల్ కి కానీ, ఈవెన్ వేరియస్ ఎకోసిస్టమ్స్ ని డ్యామేజ్ చేస్తున్నాం. సో అట్లా కాకుండా ఒక సహాస్తిత్వంలో నేచర్ కి ఇస్తూ తీసుకుంటూ మ్యూచువల్ ఫుల్ఫిల్లింగ్ ఉంటూ జీవించగలగడం అనేది ఒక హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్. ఈ గోల్ ఎవరి కోసం? మళ్ళీ మన కోసమే. నేచర్ డిస్ట్రాయ్ అయితే ఇంపాక్ట్ అయ్యేది మనమే, రైట్? నేచర్ కి ఏం కాదు, అది మెల్లగా మనం అందరం పోయిన తర్వాత చక్కగా మళ్ళీ రికవర్ అవుతుంది. సో పోయేది హ్యూమన్ రేసే రిస్క్ లో ఉంటది. నేచర్ కి ఇంకొక 100 years వదిలేస్తే ఏం టచ్ చేయకుండా చక్కగా మళ్ళీ నీట్ గా అంతా యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. సో ఇదంతా మన మంచి కోసమే. అంటే ఇట్లా ప్రతి మనిషి రైట్ అండర్స్టాండింగ్ తో ఉంటే ఆ మనిషి హ్యాపీగా ఉంటారు, అండ్ అందరినీ, చుట్టుపక్కల వాళ్ళని కూడా కంఫర్టబుల్ గా ఇంటరాక్ట్ అవుతారు అందరితోటి. అది ప్రకృతితో అయినా, మనుషులతో అయినా, తన ఓన్ శరీరంతో అయినా సరే, ఫ్యామిలీతో అయినా. తర్వాత ప్రాస్పెరిటీ. సో ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన మన అవసరాలు చూసుకోవడానికి, మన బాడీ యొక్క అవసరాలను చూసుకోవడానికి. సో ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ ని ఎన్ష్యూర్ చేసుకుంటూ ప్రతి ఫ్యామిలీ ప్రాస్పరస్ గా ఉండాలి. ఎవరికి ఫిజికల్ ఫెసిలిటీస్ లో లోట్ అనేది ఉండకూడదు. సో అలా ప్రతి ఫ్యామిలీ ప్రాస్పరస్ గా ఉండాలి. సమాజంలో న్యాయం అనేది, జస్టిస్ అనేది కనిపించాలి, అండ్ ప్రకృతితో సహఅస్తిత్వంలో జీవించాలి. సార్ ఫియర్లెస్ ఇన్ సొసైటీ అంటే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండకూడదని అనుకోవచ్చు. అంతే. ఫియర్లెస్నెస్ అంటే ఇప్పుడు ఆమ్, మనం బయటికి వెళ్తున్నాము అంటే చాలా భయపడుతూనే వెళ్తాం కదండి. మనకి ఎటువంటి హాని కలుగుతుందో, లేకపోతే మనల్ని ఎవరు మోసం చేస్తారో, లేకపోతే ఐ మీన్ ఎవరు ఎలా ఇంటరాక్ట్ అవుతారో, సరిగ్గా బిహేవ్ చేస్తారో లేదో, ఈ ఫియర్స్ మనలో కాన్స్టెంట్ గా ఉన్నాయి కదా. సో అలాంటి ఒక ఫియర్ లేకుండా ఒక హార్మోనియస్ గా ఉండగలగడం సమాజంలో యాజ్ పార్ట్ ఆఫ్ సొసైటీ, అది ఒక గోల్ ఫర్ హ్యూమన్ సివిలైజేషన్. అందరూ అలా కలిసిమెలిసి ఉండగలిగితే అలాంటి ఒక సొసైటీని అచీవ్ చేసుకోవచ్చు అనేది ప్రపోజల్. దానికి కీ ఎలిమెంట్ అయితే రైట్ అండర్స్టాండింగ్. ప్రతి మనిషిలో రైట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. ఈవెన్ కొంతమందిలో ఉన్నా మళ్ళీ అది కష్టమే. బికాస్ యూనో అందరితో హార్మోనియస్ గా ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కొంతమందిలో ఉంటే కూడా మళ్ళీ అది అచీవ్ చేయలేము. ఆ కొంతమంది కంఫర్టబుల్ గా ఉంటారు, బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విల్ బి స్టిల్ కేఓటిక్ కదా. ఇంకేమన్నా క్లారిఫికేషన్స్?
ఇప్పుడు ఈ వార్లు ఇవన్నీ కూడా చూసుకుంటే ఫియర్లెస్నెస్ వైపు వెళ్ళట్లేదు. మనం ఈ గోల్ వైపు అసలు వెళ్తున్నాం మన సమాజం ప్రస్తుతానికి. కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. నేచర్ ని కంప్లీట్ గా నాశనం చేసుకుంటూ, ఆ ఫియర్లెస్నెస్ కాదు, ఫియర్ పెంచుకుంటూ, ఒక దేశం ఒక దేశాన్ని ఫైట్ చేస్తూ ఉంటే ఫియర్ పెరుగుతూ పోతుంది. ఎంత ఫైటింగ్ పెరిగితే అంత ఫియర్ పెరుగుతుంది. ఇంకా ఫోకస్ చేసేదల్లా ప్రాస్పెరిటీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఒక్కదాని మీద మాత్రం గట్టిగా ఫోకస్ చేస్తున్నాం యాజ్ సొసైటీ. బట్ మిగతా 3 డైమెన్షన్స్ ఆర్ అండర్ క్వశ్చన్ మార్కే. ఈ రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేద్దామని ట్రై చేస్తున్నాము, అది ఎడ్యుకేషన్ అనే స్కూలింగ్ అనే పేరుతో. కానీ పెరిగేది లిటరసీ. సో స్కూల్కి వెళ్తే ఆర్ కాలేజ్కి వెళ్తే వచ్చేది, ఆర్ ఈవెన్ బీటెక్, మాస్టర్స్, పిహెచ్డి, ఎంత పెద్ద డిగ్రీలు చేసినా వచ్చేది లిటరసీ వస్తుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. కానీ విజ్డమ్ ఆర్ అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కదా. సో అది డబ్బులు సంపాదించడానికి పనికొస్తుంది ఆ చదువు. యా ఎగ్జాక్ట్లీ, అది అట్లా తయారు చేశారు కూడా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ కి వర్కర్స్ కావాలి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఓన్ కాలేజ్ IIIT హైదరాబాద్ అనేది పెట్టడానికి జెనసిస్ ఆలోచిస్తే 97 లో హైటెక్ సిటీ పెట్టే ప్లాన్, 96, 97 లో హైటెక్ సిటీ పెట్టే ప్లాన్ జరుగుతూ ఉండింది. సరే హైటెక్ సిటీ పెట్టాము, కానీ అక్కడ పనిచేయడానికి ఇంజనీర్ లేరు అన్న ఉద్దేశంతో గచ్చిబౌలిలో IIIT హైదరాబాద్. ఎందుకు అంటే వాళ్ళ అందులోంచి వచ్చిన ఇంజనీర్లు ఈ సిటీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఫీడ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో కాలేజ్ వచ్చింది. సో అట్లా ఏంటంటే వర్క్ ఫోర్స్ ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ కాలేజ్లు ఇవి వస్తున్నాయి తప్ప, స్కిల్స్ ఇంపార్ట్ చేసి వాళ్ళని ఎక్కువ స్కిల్డ్ గా తయారు చేయాలని. కానీ ఒక ఒక వాళ్ళందరినీ ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్స్ గా ఆర్ హ్యాపీ ఇండివిజువల్స్ గా తయారు చేయాలి అన్న గోల్ ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది. ఇలా సైడ్ లైన్స్ లో ఎత్తుక్కుని తోసి సందుల్లో హ్యూమన్ వాల్యూస్ అనే కోర్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే కోర్సు అక్కడ ఇక్కడ ఇంట్లో సటిల్ గా మిస్ అవ్వడం పెట్టి వల్లే సొసైటీలో కూడా మిస్ అయ్యి ఉంటుంది నేను అనుకుంటున్నాను. యా సో ఫండమెంటల్ ఫోకసే అసలు ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ మీద అనే గోల్ తో వెళ్తే స్కిల్స్, ఈచ్ ఆఫ్ దెమ్ కెన్ పికప్ దేర్ ఓన్ స్కిల్స్. ఓకే, సో ఇప్పుడు వెళ్దాం డైమెన్షన్స్ లోకి వెళ్ళి ఏమేం డైమెన్షన్స్ ఉంటే మనకి ఇది అచీవ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఈ గోల్ ని అచీవ్ చేయడానికి ఒక 5 డైమెన్షన్స్ ని మెన్షన్ చేశారండి. సో ఆ 5 డైమెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్ ఏంటంటే, మానవ సమాజం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి 5 ఆయామాలు అనుకోవచ్చు. సో ఆ 5 ఆయామాలు ఏంటి? 5 డైమెన్షన్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ లివింగ్. సో శిక్ష, సంస్కార్. శిక్ష అనేది హిందీ వర్డ్ అండి, అది ఎడ్యుకేషన్ కి వర్డ్. మన తెలుగులో శిక్ష అనేది ఏదో లైక్ పనిష్మెంట్ లాగా ఉంటది. సో దాన్ని ఆ సెన్స్ లో చూడండి, శిక్ష అంటే ఎడ్యుకేషన్. తెలుగులో శిక్షణ అండి. యా యా శిక్షణ, సంస్కారం. సో ఎడ్యుకేషన్ అండ్ రైట్ లివింగ్. సో ఎడ్యుకేషన్ అండ్ రైట్ లివింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. సో ఎడ్యుకేషన్ అంటేనేమో ఒక డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ కి వెళ్ళడానికి ప్రతి మనిషి కావాల్సిన అండర్స్టాండింగ్ ని ప్రొవైడ్ చేసినప్పుడు, ఆ అండర్స్టాండింగ్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్ ని ఎడ్యుకేషన్ అన్నారు. అంటే మనిషికి రైట్ అండర్స్టాండింగ్ ఎలాగోలాగా పెంపొందించి చేసే
ప్రాసెస్ ని ఎడ్యుకేషన్. యాక్చువల్లీ అది డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనం ఎడ్యుకేషన్ అంటే ఏం చూస్తాము? స్కూల్కి వెళ్ళడం, మార్క్ యూనో 10th కంప్లీట్ చేయడం, తర్వాత ఇంటర్ కంప్లీట్ చేయడం, కాలేజ్ కంప్లీట్ చేయడం, లేదా ఇంకేదైనా పెద్ద డిగ్రీ కంప్లీట్ చేయడాన్ని ఎడ్యుకేషన్ అంటున్నాం. కానీ అదే ఇందాక అన్నట్టు అది యాక్చువల్లీ మోర్ లైక్ అది లిటరసీ, అంటే మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ ఇన్ పర్టికులర్ ఏరియా పెంచుకుంటున్నాం. కానీ యాక్చువల్ ఎడ్యుకేషన్ ఏంటి? ఒక మనిషి రైట్ అండర్స్టాండింగ్ తో ఎలా జీవించాలి, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్, అవన్నీ అర్థం చేసుకుని తెలుసుకోవడం ఈజ్ ఎడ్యుకేషన్. సో ఇది పెంపొందించడానికి కావాల్సిన ఎఫర్ట్స్ ని ఎడ్యుకేషన్ అన్నారు. సో రైట్ లివింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ నాలెడ్జ్ తోటి జీవించడానికి కొన్ని సంస్కారాలు కావాలి. అవి యూనో అది అది ఆ డిఫరెంట్ సంస్కారాలు మన లివింగ్ లోకి వచ్చేసినప్పుడు అండ్ మనం సమాజం లాగా కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ సంస్కారాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కలిసి చేసే పండగలు కానీ, ఫెస్టివల్స్ కానీ, డిఫరెంట్ రిచువల్స్ కానీ విత్ ద రైట్ అప్రోచ్ తో వెళ్ళినప్పుడు, ఇప్పుడు రైట్ లివింగ్ అంటే ఓన్లీ మనం ఇంట్లో ఇంటరాక్ట్ అయ్యే లివింగ్ ఒక్కటే రైట్ లివింగ్ కాదు కదా, సమాజంగా కూడా మనం ఇంటరాక్ట్ అవుతాము. ఆ ఇంటరాక్ట్ కావాల్సిన సంస్కారాలు ప్లస్ ఇంట్లో ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ గా, అదేంటి ఒక హస్బెండ్ గా కానీ, వైఫ్ గా కానీ, కిడ్ గా కానీ, పేరెంట్ గా కానీ జీవించడానికి కావాల్సిన సంస్కారాలు అవన్నిటిని కలిపి ఇక్కడ సంస్కారములు అని రాశారు. సో శిక్ష, సంస్కారం అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే రైట్ లివింగ్, ఇది ఫస్ట్ డైమెన్షన్. ఇది అచీవ్ చేస్తే ఈ గోల్లో ఏ ఆస్పెక్ట్స్ కి హెల్ప్ అవుతుందండి? ఎడ్యుకేషన్, రైట్ లివింగ్ ఉంటే 1, 2, 3, 4 లో దేనికి పనికి వస్తుంది ఇది ఈ డైమెన్షన్? సహాస్తిత్వం సార్. ఓకే, సహాస్తిత్వానికి పనికి వస్తుంది. 4 ఫియర్లెస్ ఇంకా ఫియర్లెస్ సొసైటీకి పనికి వస్తుంది. ఓకే, ప్రాస్పరిటీ ఆల్సో. ప్రాస్పెరిటీకి పనికి వస్తుంది. రైట్ లివింగ్ సార్. రైట్ అండర్స్టాండింగ్ ఇంపార్ట్ చేయడానికి ఎడ్యుకేషన్. సో దీనికి డెఫినెట్ గా పనికి వస్తుంది. సో అన్ని డైమెన్షన్స్, అన్ని గోల్స్ ఏవైతే 1, 2, 3, 4 గోల్స్ రాసుకున్నామో ఆ 4 గోల్స్ కి ఈ డైమెన్షన్ అనేది చాలా క్రిటికల్. రైట్. సో నెక్స్ట్ డైమెన్షన్ చూద్దాం. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటి? హెల్త్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్. స్వాస్థ్య, సంయమం. సంయమము అంటే ఏంటండి? మనము బాడీ హార్మోని బాడీలో చూసినప్పుడు తెలుసుకున్నాం. అంటే డిస్టర్బ్ అవ్వకుండా సార్. నా బాడీ బాధ్యత నాది. యా, నా బాడీ నా బాధ్యత నాది అనే ఫీలింగ్ ని సంయమము అన్నాం. రైట్. స్వాస్థ్య అంటేనేమో హెల్త్. హెల్త్ కూడా చూసాం, అన్ని బాడీలో అన్ని పార్ట్స్ సరిగ్గా పనిచేసి మన సెల్ఫ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకోగలగడం స్వాస్థ్యం అంటే హెల్త్ అన్నాం. సో ఇది సెకండ్ డైమెన్షన్ ఆఫ్ ద సొసైటీ. సో ఎప్పుడైతే మనం సో హెల్త్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఓన్లీ హాస్పిటల్సే కాదు. సో ఎవ్రీథింగ్ లైక్ ఫ్రమ్ ద కిచెన్, అసలు మెయిన్ హెల్త్ వచ్చేది కిచెన్. ఇంట్లో కిచెన్ లోంచి హెల్త్ వస్తుంది. దాని తర్వాత వెల్నెస్ ఎడ్యుకేషన్ నుంచి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత వెల్నెస్ సెంటర్స్ లైక్ యోగా సెంటర్స్ కానీ, మెడిటేషన్ సెంటర్లు, ఇవన్నీ కూడా హెల్త్ కిందకు వస్తాయి. లాస్ట్ కి ఇంకేమి వర్కౌట్ అవ్వనప్పుడు హాస్పిటల్స్కి వెళ్తాం. సో స్వాస్థ్య సంయం ఎన్ష్యూర్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దేర్ ఇస్ అ వెరైటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి హెల్ప్ చేయగలిగింది. థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ జస్టిస్, న్యాయము, సురక్ష. సో న్యాయము, సురక్ష, జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్. సో జస్టిస్ అంటేనేమో మనిషికి సంబంధంలో ఫుల్ఫిల్మెంట్ ఉండడాన్ని జస్టిస్ అన్నారు. అంటే న్యాయం. సంబంధంలో న్యాయం ఉంది అంటే
హ్యూమన్ రిలేషన్షిప్ లో ఫుల్ఫిల్మెంట్ ఉంది బోత్ సైడ్స్ నుంచి, లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, దాన్ని న్యాయము అన్నారు. సురక్ష అంటేనేమో ఇది ప్రకృతికి సంబంధించింది, అంటే మనిషికి రెస్ట్ ఆఫ్ ది నేచర్ మధ్యలో కూడా మ్యూచువల్ ప్రాస్పెరిటీ జరుగుతుంది అనేదాన్ని సురక్ష, ప్రిజర్వేషన్ అన్నారు. సో జస్టిస్ అంటేనేమో హ్యూమన్ రిలేషన్షిప్ ఫుల్ఫిల్మెంట్. ప్రిజర్వేషన్ అంటేనేమో హ్యూమన్ అండ్ నేచర్ రిలేషన్షిప్ లో ఫుల్ఫిల్మెంట్. ప్రిజర్వేషన్ లో 3 ఆస్పెక్ట్స్ చెప్పారండి. ఒకటేమో ఎన్రిచ్మెంట్, నేచర్ ని ఎన్రిచ్ చేయొచ్చు, నేచర్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు, అండ్ రైట్ యూటిలైజ్ చేయొచ్చు. సో సమాజంగా ఇది అన్నిటి గురించి ఆలోచించాలి మనం. అంటే మనిషి యొక్క సంబంధాలు ఫుల్ఫిల్ అవ్వాలి, మనిషికి ప్రకృతికి ఉన్న సంబంధం ఫుల్ఫిల్ అవ్వాలి, అంటే మనిషి కొంచెం నేచర్కి ఎన్రిచ్మెంట్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ చేయాలి, రైట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కూడా చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ప్రిజర్వేషన్ ఆస్పెక్ట్ ఎన్ష్యూర్ అవుతుంది సొసైటీలో. దెన్ 4th థింగ్ ఉత్పాదన కార్య, అంటే ప్రొడక్షన్ అండ్ వర్క్. సో ప్రొడక్షన్ లో ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఏంటి, మనం బేసికలీ నేచర్ లో వర్క్ జరుగుతుంది, వర్క్ జరిగినప్పుడు వచ్చే అవుట్పుట్ ని ప్రొడక్షన్ అన్నారు. సో మనం ప్రకృతిలో పనిచేస్తాం, లైక్ విత్తనాలు నాటుతాము, దాన్ని నీళ్లు పోస్తాము, ఆ మొక్కని ప్రొటెక్ట్ చేస్తాము ఒక 3-4 months, అప్పుడు దాని నుంచి ప్రొడక్షన్ వస్తుంది, రైట్. ఈ ప్రొడక్షన్ జరిగేటప్పుడు కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటి, ప్రకృతిలో ఒక సైకిల్ ఉంది, అంత సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఆ బ్యూటిఫుల్ సైక్లిక్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేయకుండా ప్రొడ్యూస్ చేయగలగడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రస్తుతం తీసుకుంటే ఆ సైక్లిక్ ప్రాసెస్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసుకుంటూ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేసాం, ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేసింది మళ్ళీ మట్టిలోకి వెళ్ళడానికి కొన్ని hundreds and thousands of years పడుతుంది. సో ఆ సైక్లిక్ ప్రాసెస్ బ్రేక్ అయింది. ఆర్ మనము ఫర్ ఎగ్జాంపుల్ విపరీతమైన కెమికల్స్ వాడాము ఆర్ పెస్టిసైడ్స్ వాడాము అనుకోండి, సో అగైన్ అక్కడ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయ్యి ఆ ప్రొడక్షన్ ఏంటంటే నేచర్ కి అనుగుణంగా లేదు, విచ్ ఇస్ ఇట్ ఈస్ బ్రేకింగ్ ద సెన్సిటివ్ లైక్ సైకిల్స్, కార్బన్ సైకిల్ అని, వాటర్ సైకిల్ అని, ఇట్లాంటి డిఫరెంట్ సైకిల్స్ ఉన్నాయి కదా. నేచర్ లో ఏదైనా సైక్లిక్ గా ఉంటుంది. సో వాటర్ మన దగ్గరకు వస్తాయి, మళ్ళీ రివర్స్ లో వెళ్తాయి, ఇవాపరేట్ అవుతాయి, మళ్ళీ వర్షంగా వస్తాయి. సో ఇదంతా బ్యూటిఫుల్ సైక్లిక్ ప్రాసెస్ కదా. సో మనం ఎప్పుడైతే ఈ డ్యామ్స్ కడుతున్నామో, లేకపోతే డిఫరెంట్ ఇంటర్ఫియర్ చేస్తున్నామో, ఆ సైక్లిక్ ప్రాసెస్ తో మనం ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాం అనమాట చాలా. సో ఆ సైక్లిక్ ప్రాసెస్ ని ఎన్ష్యూర్ చేసుకుంటూ ప్రొడ్యూస్ చేయడం అనేది ఛాలెంజ్ మనకి. అండ్ కార్య అంటేనేమో నేచర్ మీద వర్క్ చేయడం. సో వర్క్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ ని ఉత్పాదనము అన్నారు. సో ఇవన్నీ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ సొసైటీ అండి. సో సొసైటీ అన్న తర్వాత న్యాచురల్లీ ప్రొడక్షన్ జరుగుతుంది కదా, అప్పుడే ప్రాస్పెరిటీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది కదా. సో దాని గురించి మెన్షన్ చేశారు. తర్వాత వినిమయ కోశం, అంటే స్టోరేజ్, ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. సో మనం ప్రొడ్యూస్ చేసిన వాటిని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సొసైటీతో ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సో ఆ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ని వినిమయం అన్నారు. కోశ అంటే స్టోరేజ్. సో ఇప్పుడు మనకి సీజన్స్ మారుతూ ఉన్నాయి, ప్రొడ్యూస్ అయినవి స్టోర్ చేసుకుంటాం కదా వేరే సీజన్ లో కూడా అవసరం వచ్చినప్పుడు. సో అట్లా ఇది మనం ప్రొడ్యూస్ చేసిన వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి వినిమయ కోశకి సంబంధించిన డైమెన్షన్ ఉంది. అంటే ఇవన్నీ బేసికలీ ఒక డైమెన్షన్స్ ఆఫ్ సొసైటీ
which are required to achieve this human civilization goal. అండ్ ఇప్పుడు ఈ వినిమయ కోష్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ లో కూడా రిలేషన్షిప్ ఇష్యూస్ చాలా ప్లే అవుట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాటిస్టిక్ ఏంటంటే వర్క్షాప్స్ లో మేము చెప్పేది ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే ఫుడ్ వరల్డ్ లో ఉన్న పాపులేషన్ కి ఆల్మోస్ట్ 6 times ఫీడ్ చేయొచ్చు. అంత ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తాం ఎవ్రీ ఇయర్. కానీ వరల్డ్ లో చాలా పాపులేషన్ స్టిల్ స్టార్వేషన్ లో ఉన్నారు. ఇది ప్రొడక్షన్ ఇష్యూవా లేకపోతే ఎక్స్చేంజ్ ఇష్యూవా? ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ రిలేషన్షిప్పా? ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ ప్రొడక్షన్? కొంతమందికి ఎక్కువ ఫెసిలిటీస్ ఉండటము, కొంతమందికి కంప్లీట్ గా అసలు కావాల్సిన ఫెసిలిటీస్ లేకపోవడం అనేది, ఈజ్ ఇట్ అన్ ఇష్యూ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ ఈజ్ ఇట్ అన్ ఇష్యూ ఆఫ్ ప్రొడక్షన్? రిలేషన్షిప్ సార్. రిలేషన్షిప్. రిలేషన్షిప్. యా, ఇట్స్ రిలేషన్షిప్ ఇష్యూ. సో అట్లా ఏంటంటే ఈవెన్ ఈ ఏదైతే సో కాల్డ్ మనకి ప్రాస్పెరిటీకి సంబంధించిన టాపిక్స్ కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైం యూనో ఒకళ్ళకి ఉంటే ఒకళ్ళకి ఉండదు కదా, సమాజం ఇంతే కదా అని అనుకుంటాం. కానీ యాక్చువల్లీ చూస్తే కొంచెం డీటెయిల్డ్ గా మనము ఎస్పెషలీ లైక్ ఫుడ్ కానీ, క్లోతింగ్ కానీ, ఈ షెల్టర్ కానీ ఇట్లాంటివి ఏంటంటే ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయంటే వరల్డ్ పాపులేషన్ మొత్తానికి సరిపడా ఉంది. కానీ వెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ కొంతమంది ఎక్కువ హోల్డ్ చేసుకున్నప్పుడు న్యాచురల్లీ రిమైనింగ్ వాళ్ళకి సరిపడా దొరకదు. సో ఇవ్వండి 5 dimensions జీవన్ విద్యలో మెన్షన్ చేసినవి విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు అచీవ్ దిస్ హ్యూమన్ గోల్. సో ఫస్ట్ శిక్షా సంస్కారం అంటే ఎడ్యుకేషన్ ఎన్ష్యూర్ చేసుకోగలగడము, ఎడ్యుకేషన్ ఎన్ష్యూర్ చేసుకుని రైట్ లివింగ్ ఎన్ష్యూర్ చేసుకోవడం. అది స్టార్టింగ్ పాయింట్. అది ఉంటేనే మిగతా ఏ డైమెన్షన్స్ అయినా అంటే దట్స్ ద ఫౌండేషనల్ డైమెన్షన్ అనొచ్చు. దెన్ స్వాస్థ్యం అంటే మనిషి ఏదోది వినిమయ కోశ అంటే రైట్ ఉపయోగమే కదా సార్. వినిమయ కోశ అనేది రైట్ యూటిలైజేషన్ కూడా పార్ట్ ఆఫ్ ఇట్. సో మనం స్టోర్ చేసి దాన్ని వేస్ట్ అవ్వకుండా ప్రాపర్ గా యూటిలైజ్ చేయడానికి కూడా మనం స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు టొమాటో ప్రొడ్యూస్ చేశారండి, ఈ టొమాటో అనేది ఎక్కువ రోజులు ఉండదు, దాన్ని స్టోర్ చేస్తాం కదా, తర్వాత పాడవకుండా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్. న్యాయ సురక్ష అంటే ఈ ఫియర్లెస్నెస్ కి ఫౌండేషనే న్యాయం జస్టిస్ అండ్ ఈ జస్టిస్ అని ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్నామో న్యాయ సురక్ష అనేది ఎప్పుడు సమాజంలో ఫియర్లెస్నెస్ వస్తుంది? వెన్ దెర్ ఇస్ న్యాయం ఇన్ రిలేషన్షిప్స్. సో మనిషికి సంబంధాల్లో న్యాయం ఉన్నప్పుడు అప్పుడు సమాజంలో ఫియర్లెస్నెస్ వస్తుంది. లేకపోతే ఎప్పుడు భయపడుతూనే ఉంటాం, ఎవరు మనల్ని ఎలా మోసం చేస్తారా, లేకపోతే ఏం హామ్ జరుగుతుందా అని. న్యాయం గురించి కొద్దిగా ఎక్కువ చెప్పండి సార్. ఎక్కువ అంటే అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అండి. ఇంట్లోనే రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇంట్లో రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు మ్యూచువల్లీ ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ రిలేషన్షిప్ లో న్యాయం ఉంది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను నా సైడ్ నుంచి రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ తో మీ పట్ల ఫుల్ఫిల్ చేస్తున్నాను, ఎదుటి మనిషి కూడా రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ తో రిలేషన్షిప్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో అప్పుడు మ్యూచువల్ గా ఫుల్ఫిల్ అవుతున్నాయి రిలేషన్షిప్స్. సో అప్పుడు ఆ రిలేషన్షిప్ లో న్యాయపూర్ణమైన రిలేషన్షిప్ అది. బోత్ సైడ్స్ నుంచి రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్. ఈ న్యాయం అనేది అచీవ్ చేయడమే చాలా డిఫికల్ట్ థింగ్ రిలేషన్షిప్స్ లో. అది ఫ్యామిలీ లెవెల్లో మనం ఎన్ష్యూర్ చేసుకున్నప్పుడు, ఆ అండర్స్టాండింగ్ తో బయటికి వెళ్ళినప్పుడు మనం బయట ఉన్న రిలేషన్షిప్స్ ని కూడా అలానే న్యాయపూరితంగా ఫుల్ఫిల్ చేస్తాం. సో అప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనము ఫుల్ఫిల్ చేస్తున్నాము, ఎదుటి మనుషులు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ మ్యూచువల్లీ ఫుల్ఫిల్లింగ్ సిస్టమ్ అవుతుంది అప్పుడు. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సార్ ఇందులో జస్టిస్ కి న్యాయం? చెప్పండి. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 4 members ఉంటే
ఉమ్, ఫిఫ్త్ మెంబర్ కింద ఒక సర్వెంట్ మేడ్ ఉన్నారనుకోండి. ఉమ్, సో మనం యాక్చువల్గా 4 మెంబర్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఫుడ్ విషయంలో కానీ అన్ని, ఎస్పెషల్ ఫుడ్ అవును. విషయంలో తీసుకుంటే. Yeah. సర్వెంట్ మేడ్కి వచ్చేసరికి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇవ్వడానికి చూస్తాం యాక్చువల్గా. అంటే ఒక మెంబర్ కింద ట్రీట్ చేయకుండా మనకి ఎక్సెస్ అయిపోయి మిగిలిపోయిన ఫుడ్ని ఇవ్వడానికి జనరల్గా టెండెన్సీ ఎలా ఉంటుంది. ఈక్వల్ జస్టిస్ కనపడదు అక్కడ. రైట్. యా అది ట్రూ అండి. injustice అవుతుంది. యా అదే అంతే కదా, డెఫినెట్లీ ఇట్స్ ఇంజస్టిస్ అవుతుంది. ఇట్స్ నాట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ డిస్క్రిమినేషన్. డెఫినెట్లీ అది అసలు రెస్పెక్ట్ కూడా కాదు యాక్చువల్లీ. కరెక్ట్. యా థ్యాంక్ యూ, గుడ్ ఎగ్జాంపుల్ అండి. సో మనం రెస్పెక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా సో ఎవరితో అయినా, ఎటువంటి పని చేసే వాళ్ళతో అయినా సరే, ఆ బేసిక్ రైట్ ఇవాల్యుయేషన్ అనే ఫీలింగ్ తోటి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వగలగడం చాలా చాలా కీ. న్యాయమైన రిలేషన్షిప్స్ లో న్యాయం కనిపించాలి అంటే ఫస్ట్ మన సైడ్ నుంచి ఎన్షూర్ చేయాలి కదా. తర్వాత ఓకే వాళ్ళ సైడ్ నుంచి కూడా అది మనం మన సైడ్ నుంచి ఫుల్ఫిల్మెంట్ చూసి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇట్ మైట్ కమ్, సమ్ టైమ్స్ ఇట్ మే కమ్, ఇట్ మే నాట్ కమ్, బట్ ఇద్దరు బోత్ సైడ్స్ నుంచి మంచి ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్ ఉంటే దట్స్ అ బ్యూటిఫుల్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద రిలేషన్షిప్. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయండి? చెప్పండి చైతన్య గారు. ఒక కంపెనీలోని అటెండర్ కానీ చైర్మన్ వరకు మనం ఎట్లా ట్రీట్ చేస్తామో అది కరెక్ట్ రెస్పెక్ట్ ఉంటుంది. యా అటెండర్ కార్డ్ నుంచి చైర్మన్ వరకు మనం వాళ్ళతో చేసే పనులు వేరే ఉండొచ్చు, బట్ భావన సేమ్ గా ఉండాలి. అది కీ పాయింట్. చైర్మన్ తో చేసే పని వేరే ఉండొచ్చు మనది, అటెండర్ తో చేసే పని వేరేగా ఉండొచ్చు, కానీ అందరి పట్ల ఫీలింగ్ మాత్రం యూనో ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో లైక్ మీ అన్న ఫీలింగ్ తో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతామో దెన్ దట్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎవ్రీబడి. ఓకే, సో ఎప్పుడైతే ఇలాంటి ఒక సమాజం వస్తుందో అది మన మాట్లాడుకున్నట్టు యూనో సార్వభౌమ వ్యవస్థ అన్నారు దీన్ని. అఖండ సమాజము సార్వభౌమ వ్యవస్థ. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కంట్రీలో ఏదైనా కంట్రీ కొంచెం మోస్ట్ గా రీచ్ అయిందండి ఈ స్టేటస్ కి? ఐ డోంట్ థింక్ సో అండి. స్కాండినేవియన్ కంట్రీస్ కొంచెం ఇలాగ ఉంటాయి అని అన్నారు. ఐ డోంట్ నో. నాకు తెలియదు, నేను అంటే కొంచెం అప్పుడప్పుడు వింటాము, కానీ జనరల్లీ స్పీకింగ్ యూరోప్ లో కొంచెం నేచర్ పట్ల కానీ సమాజం పట్ల కానీ కొంచెం కేర్ ఎక్కువే జనరల్లీ స్పీకింగ్. ఎందుకంటే వాళ్ళు యా సో నేచర్ ని తక్కువ ఎక్స్ప్లోయిట్ చేయడానికి అండ్ అందరికీ సరిపడా స్పేస్ ఎన్ష్యూర్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ మీద ఇంట్లోంచి వెళ్ళాలన్నా చక్కగా వెళ్ళిపోవచ్చు జస్ట్ యూరోపియన్ కంట్రీస్ లో, ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. సో ఎవరికి సొంత కార్ అనేది యూజువల్లీ అవసరం ఉండదు. అదే యుఎస్కి వస్తే కంపల్సరీగా కార్ లేకుండా అసలు పనులే అవ్వవు అనమాట. షాప్కి వెళ్ళడానికి కూడా పాసిబుల్ కాదు, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో అట్లా ఏంటంటే కొన్ని కంట్రీస్ వింటూ ఉంటాము, బట్ యాక్చువల్లీ వెళ్ళి చూస్తే తప్ప మనకు తెలియదు అక్కడ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఫియర్లెస్నెస్ ఉంది, అది భయంతో చేస్తున్నారా లేకపోతే అభయంతో చేస్తున్నారా అనేది మనకి తెలియదు. డిఫికల్ట్ టు అసెస్ ఫ్రమ్ డిస్టెన్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సొసైటీ అండి. నెక్స్ట్ నేచర్కి వెళ్దాము, అండర్స్టాండింగ్ నేచర్. సార్ ఫిన్లాండ్ అనే కంట్రీ అంటే వింటూ ఉంటాం యాక్చువల్గా సోషల్ మీడియాలో, మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అని.
యా అంటే నేను విన్నాను ఎడ్యుకేషన్ సిస్టమ్ అది బాగుంటది అని. బాగుంటుందండి. బట్ వెళ్తే గానీ తెలియదండి పారామీటర్స్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ ఉంది, మన పక్కనే ఉంది దేశం, భూటాన్ అనే దేశం. వాళ్ళు అసలు కరెక్ట్ సార్. జీడిపినే మెజర్ చేయరు. వాళ్ళు మెజర్ చేసేది ఏంటో తెలుసా మీకు? గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇండెక్స్. ఓ యా వాళ్ళు మెజర్ చేసేదే జీడిపిఏ మెజర్ చేయరు, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. జీవన్ విద్య మనము ఇది వర్క్ షాప్స్ జరుగుతుండగా ఫస్ట్ అసలు వచ్చేసింది భూటాన్ వాళ్ళు. కింగ్ ఆఫ్ భూటాన్ వచ్చేసారు జీవన్ విద్య వర్క్ షాప్ అటెండ్ అవుతానని. కింగ్ నుంచి మొత్తం మినిస్టర్లని అందరిని వచ్చి కూర్చోబెట్టేశారు వర్క్ షాప్స్ లో. మాకు ఇంత కాంప్రహెన్సివ్ గా హ్యాపీనెస్ ని అచీవ్ చేయడానికి ఒక ఒక వర్క్ షాప్ కానీ ఒక నాలెడ్జ్ సిస్టమ్ కానీ మాకు ఇప్పుడు దాకా కనపడలేదు. ఎప్పటి నుంచో వాళ్ళ గోల్ అయితే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని ఎప్పుడో పెట్టుకున్నారు, ఎన్నో ఏళ్ల క్రితం. కానీ మాకు ఇంత మంచి నాలెడ్జ్ కంటెంట్ అసలు దొరకలేదు అని ఎన్ని వర్క్ షాప్స్ జరిగినాయో భూటాన్ వాళ్ళకి. మినిస్టర్లు వైస్ ఛాన్సలర్లు అందరు వస్తూనే అంటే చిన్న కంట్రీనే, సో మరీ ఎక్కువ ఉండరు. బట్ మొత్తం కంట్రీలో ఇప్పుడు అక్కడైతే ఫుల్ జీవన్ విద్య బేస్డ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది భూటాన్ మొత్తం. వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు జీవన్ విద్య కంటెంట్. యా మీరు మీ ఇంటర్నెట్ లో వెళ్ళి ఎతికినా మీకు దొరుకుతుంది వాళ్ళు జీవన్ విద్యను ఎలా అడాప్ట్ చేసుకున్నారు. రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ ఏదో ఉంటుంది. సో చాలా మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు అటెండ్ అవ్వడానికి. గ్రేట్ సార్. అలాంటి చిన్న చిన్న విలేజెస్ రావాలి మనకు కూడా. యా సో అది చిన్న కంట్రీ కాబట్టి కొంచెం ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలిగారు. సో యా సో ఐ మీన్ వాళ్ళు చిన్న నేషనల్ కంట్రీ హ్యాపీనెస్ ని అని ఇండెక్స్ గా కాకపోయినా పెట్టుకుని. వాళ్ళు ఏంటండి? ఆల్రెడీ వాళ్ళ గోలే అది, అందులో నడుస్తున్నారు, సగం దూరం ట్రావెల్ చేశారు కాబట్టి ఫాస్ట్ గా ఎగ్జాక్ట్లీ. క్యాచ్ అవును. చేయగలిగారు. యా యా ఓకే. సో నెక్స్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హార్మనీ ఇన్ నేచర్ అండి. సో యూజువల్లీ ఈ హార్మనీ ఇన్ సొసైటీ అండ్ హార్మనీ ఇన్ నేచర్ కొంచెం క్విక్ గా కంప్లీట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి కావాల్సింది మన సెల్ఫ్, మన బాడీ, మన రిలేషన్షిప్స్, ఇవి కీ ఎలిమెంట్స్. మిగతావి కూడా ఇంపార్టెంటే, సొసైటీ అండ్ నేచర్ కూడా. బట్ ఇమీడియట్ గా ఫస్ట్ మనకి చేతిలో నాలెడ్జ్ ఉంది అండ్ మార్చుకోవడానికి ఎదురుగా రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. బట్ దీస్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. హోలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి నేను సమాజంలో ఈ 5 డైమెన్షన్స్ లో ఏ డైమెన్షన్ కి వాల్యూ యాడ్ చేస్తున్నాను అనేది థింక్ చేసుకోవాల్సిన విషయం. ఇంతకుముందు మనం 5 డైమెన్షన్స్ చూసాం కదా, శిక్షా సంస్కార్, స్వాస్థ్య సంయం, న్యాయ సురక్ష అండ్ వినిమయ్ కోష్. ఇవన్నిట్లోనూ ఏ డైమెన్షన్ కి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను నేను చేసే ఉద్యోగం ద్వారా అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. యా శ్రీరవళి గారు. ఈ ఇప్పుడు డిస్కస్ చేసుకున్న టాపిక్ లో మనము ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కడ స్కోప్ ఉంటుంది అంటే మనకి న్యాయం సురక్షలో అందులో వస్తుంది కదా ఈ ఎంకరేజ్మెంట్ అనే పార్ట్. అంటే మనం ఏదైనా రాంగ్ జరిగితే పనిష్మెంట్ ఇస్తాము, బట్ గుడ్ అంటే ఏదైనా గుడ్ చేస్తే దానికి ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి కదా. సో అది ఎలాగా ఇన్కార్పొరేట్ చేసి డే టు డే లైఫ్ లో విత్ సొసైటీ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ అనేది మనం చేయొచ్చు. యాక్చువల్లీ ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. మామూలుగా న్యాయ సురక్షలో ఇప్పుడు మనం మామూలుగా జస్టిస్ సిస్టమ్ అంటే మోస్ట్లీ పనిషింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళని ఎటువంటి పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తప్పు తెలుసుకుంటారు అన్న దాంట్లోనే ఎక్కువ ఉంటుంది కదా. సో మనం జనరల్లీ సొసైటీలో చూస్తే, కానీ ఇక్కడ జస్టిస్ ని ఏ సెన్స్ ఎలా రాస్తారు, రిలేషన్షిప్స్ ని అర్థం చేసుకుని వాటిని ఫుల్ఫిల్ చేస్తే వచ్చేది న్యాయము అన్నారు. సో ఇప్పుడు ఏదన్నా జరిగినప్పుడు జనరల్లీ ఎంకరేజ్మెంట్ కన్నా ఫస్ట్ దానికన్నా రావాల్సింది రిఫ్లెక్షన్ కదా. సో వీ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఐ డిడ్ రాంగ్ ఆర్ వాట్ ఈస్ రాంగ్ విత్ మీ. నేను చేసిన దాంట్లో తప్పు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. సో
దానికి యూనో ప్రాయశ్చిత్తము ఆర్ యూనో పశ్చాత్తాపం ఇలాంటివి కొంచెం విన్నాను. అంటే లైక్ obviously the person has to be educated, but the person also has to come up with his or her own solution for like నేను చేసిన మిస్టేక్ కి దాన్ని ఎలా ప్రాయశ్చిత్తం నేను చేసుకోవాలి అనేది. అంటే కమ్యూనిటీ సర్వీస్ చేసి ప్రాయశ్చిత్తం చేస్తానా, లేకపోతే ఇంకెవరికైనా సేవ చేసా, లేకపోతే ఇంకా యూనో నా ప్రొడక్షన్ ఇచ్చా, లేకపోతే యూనో ఇన్నోవేటివ్ గా థింక్ చేయాలి. ప్రస్తుతానికి అంతా పనిష్మెంట్ ఫామ్ లోనే థింక్ చేస్తున్నాము. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఒక ఆపర్చునిటీ ఇస్తే మిస్టేక్ రియలైజ్ అయిన వాళ్ళకి వాళ్ళు ఎలా దాన్ని ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాలి అనేది కూడా థింక్ చేయాల్సిన విషయం. సో అక్కడ మీరు చెప్పే మోటివేషన్ అనే ఆస్పెక్ట్ వస్తుంది. పనిష్మెంట్ బదులు మోటివేషన్ అనే ఆస్పెక్ట్ వస్తుంది. బట్ ఇవన్నీ లైక్ రైట్ సంస్కారాలు అంటున్నాం కదా, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన విషయాలు. ఇవన్నీ లేవు సిస్టమ్స్ లో ప్రస్తుతానికి. సో సంస్కారాలు అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే అంటే ఒకలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో మోస్ట్లీ వెస్ట్ లో ఎలా చేసుకుంటున్నారో దాన్ని కాపీ చేస్తున్నాం. మనకంటూ ఒక సంస్కారం థింక్ చేసుకోవట్లేదు. మన 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 సొసైటీకి, మన సమాజానికి ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది బర్త్డే సెలబ్రేషన్ అనేది థింక్ చేయట్లా. సో ఎక్కడో ఎలానో చేసుకుంటున్నారు, మనం అదే కాపీ కొడుతున్నాం. ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ దాట్ మ్యాటర్ ఇంకా దారుణమైన కాపీ చేస్తున్నాం. సో మన ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది యాక్చువల్లీ. దాన్ని అంతా డిస్ట్రాయ్ చేసుకుని వీఆర్ కాపీయింగ్ ద వెస్ట్. ఇప్పుడు యూనో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కూల్స్ లో సూట్ వేసుకుని వెళ్తారు, టై వేసుకుని, షూ వేసుకుని వెళ్తారు. ఇదంతా ఏంటి అసలు క్లైమేట్ కి మన మన మనం ఉండే క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి, మనం ఉండే టెంపరేచర్స్ ఏంటి, మనం ఉండే ఏరియా ఏంటి అనేది సంబంధం లేకుండా వాళ్ళు ఎవరో వెస్ట్ లో చలిలో ఉంటారు కాబట్టి వాళ్ళు యూనో కోట్ వేసుకుని వెళ్ళుంటారు స్కూల్ కి. అది చూసి అబ్బో మనం కూడా కోట్ వేసుకుని వెళ్దాం, స్కూల్ కి కంపల్సరీగా యూనో జాకెట్ వేసుకుని రావాలి అనే రూల్ పెడితే అది ఫూలిష్నెస్ అవుతుంది అది. రైట్. సో అట్లా ఏంటంటే మన సిస్టమ్స్ కోర్టు మనం వల్లే థింక్ చేసి స్కూల్లో కూడా ఏసీలు వస్తున్నాయి సార్. మళ్ళీ ఇప్పుడు కోర్టు వల్ల స్కూల్లో వేసి ఇప్పుడు షూస్ ఫర్ ఎగ్జాంపుల్, షూస్ అనేవి మన ఇండియన్ వెదర్ కి యాక్చువల్లీ అసలు సూట్ అవ్వవు. అందుకే విపరీతమైన స్మెల్, సాక్స్ అదంతా యునో ఇట్స్ ప్రాబ్లీ నాట్ ఈవెన్ రిక్వైర్డ్. ఓన్లీ స్పోర్ట్స్ ఆడుకునేటప్పుడు మేబీ అవసరమేమో కానీ, బట్ జనరల్లీ క్లాస్ లో కూర్చోవడానికి లేదా స్కూల్కి వెళ్ళడానికి షూస్ అనేవి అంత మ్యాండేటరీ కాదు. కానీ ఎక్కడి నుంచో కాపీ చేసాం, ఇంకా కాపీ చేసి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం సంవత్సరాల తరబడి. ఎన్ని కాపీ చేస్తున్నాం అనేది ఆశ్చర్యపోవచ్చు. మొత్తం బిల్డింగుల నుంచి ఇళ్ళ నుంచి ఇళ్ళ డిజైన్ ఒకటి కాస్త మిగిలింది. ఇక్కడ చెక్క ఇళ్ళు వచ్చినాయి, ఇంకా మన వేడికి అక్కడ చెక్కకి మంటలు వస్తాయని అవి ఒకటి వదిలేసినట్టున్నారు, చెక్క ఇళ్ళు పెట్టలేదు. బట్ ప్రతి మచ్ కిచెన్ నుంచి అందరూ ఇక్కడ కిచెన్ ఎలా ఉంటే అది ఒక 10 years తర్వాత కిచెన్ అలా వచ్చేస్తుంది ఇండియాలో. రైట్. సో అట్లా మొత్తం ఎవరినో కాపీ చేసే దాంట్లో బిజీగా ఉన్నాం కానీ మన సిస్టమ్స్ ఏంటి, మన ఎన్విరాన్మెంట్ కి, మన జాగ్రఫీకి ఆర్ మనకున్న యూనో దీనికి సరయ్యేది ఏంటి అనేది అసలు మనం చాలా చాలా వర్క్ ఉంది చేయాల్సింది. అంతకు మించి యూనో. సో బట్ యా, ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారండి రావులి గారు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. మనం డే టు డే లైఫ్ లో కూడా ఇది ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఇది ఒక కొలిక్ వస్తుంది. ఎప్పుడు మేబీ టైం పట్టొచ్చు, బట్ రైట్. థ్యాంక్ యూ. బట్ అన్ని సిస్టమ్స్ ని రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అన్ని సిస్టమ్స్ అంటే మళ్ళీ ఏదో కంపెనీలు, గవర్నమెంట్లు ఆ ఉద్దేశంతో కాదు. ఇప్పుడు స్కూల్ అనేది ఒక సిస్టమ్. స్కూలింగ్ అనేది ఎలా జరుగుతుంది, మనం ఇవాళ రోజు స్కూలింగ్ ఎలా చేస్తున్నాము, ఈస్ దర్ బెటర్ వే టు డూ ద స్కూలింగ్, రైట్? సో దెన్ ఎవ్రీ సింగిల్ థింగ్, మనము ఇంట్లో ఫుడ్ నుంచి మన లైఫ్ స్టైల్ నుంచి మన ట్రాన్స్పోర్టేషన్ మెకానిజమ్స్ నుంచి అన్ని రీథింక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. డెఫినెట్ గా అలాంటి రోజు వస్తుంది. వెన్ వి రియలైజ్ దట్ ఇప్పుడు మనం ఉంటున్న లైఫ్ స్టైల్ అన్సస్టైనబుల్ అని తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ క్రైసిస్ వచ్చింది. గ్యాస్ క్రైసిస్ రాగానే మన కార్లు నడవు, మన సిలిండర్లు రావు అని అందరూ రీథింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు కదా. సో అలాంటి క్రైసిస్ ఎప్పుడైతే గ్యాస్ ప్రొడక్షన్ ఫస్ట్ ఆగిపోతుందో దెన్ అన్ని రీథింక్ కూడా కొంచెం లైక్ ఇలాంటి జట్కాలు తగిలినప్పుడే కొంచెం కొత్త థాట్ ప్రాసెస్లు, కొత్త ఐడియాలు అన్నీ వస్తూ ఉంటాయి.
సారీ సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం కాపీ చేయకపోతే గ్లోబల్ కాంపిటీషన్ తట్టుకోవాలి కదా మనము. యా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసింది. తట్టుకోవాలి గ్లోబల్ కాంపిటీషన్. లైక్ ఎడ్యుకేషన్ గ్లోబల్ గా ఉండాలి. కాకపోతే మెయిన్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ గా చిన్నప్పటి నుంచి స్కిల్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో బిహేవియర్, వాల్యూస్ వీటికి కూడా అంత బ్యాలెన్స్ అది చేసుకుంటూ వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత అందరూ ఒకే స్కిల్ ని డెవలప్ చేసుకోకుండా కొంచెం వెరైటీ ఆఫ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి కూడా స్కోప్ డెవలప్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ వేరే నేషన్స్ లో యాక్చువల్లీ అన్నిటిని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇండియాలో ఇప్పుడు మనం చూస్తే ఓన్లీ 2 స్కిల్స్ నే ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ వచ్చాం కదా, ఇంజనీరింగ్ డాక్టర్ అంతే కదా. ఈ రెండింటిని అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఒకప్పుడు జాబ్ దొరకడమే గొప్ప విషయం. ఇప్పుడు అందరికీ కొంచెం జాబ్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు. బట్ ఏంటంటే అట్లీస్ట్ హూఎవర్ ఇస్ థింకింగ్ బ్రాడ్లీ అండ్ ఇన్నోవేటివ్లీ వాళ్ళైనా కొంచెం స్కిల్స్ ని ఎంకరేజ్ చేస్తూ అండ్ వాల్యూస్ ని ఎంకరేజ్ చేస్తూ సార్ మోర్. ఆ ఇప్పుడు రెండింటిని కూడా వాళ్ళు డాక్టర్ మంచి ఇంజనీర్ కుకింగ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తే బోల్డ్ అంత డబ్బు ఉంది కదండి. ఇప్పుడున్న ప్రస్తుతం సిస్టమ్స్ కి ప్రాపర్ గా కుక్ చేసి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయగలిగితే సొసైటీలో ఎంత మనీ ఉందండి. మనీ కోసమే కదా ఇప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ ఎంకరేజ్ చేసింది ఒకప్పుడంతా. ఇప్పుడు వేరే వాటిల్లో కూడా చాలా మనీ వచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్దీగా యూనో మిల్లెట్స్ ని యూజ్ చేసి స్నాక్స్ చేయడం, స్వీట్స్ చేయడం, వీటిలో కూడా బోల్డ్ అంత మనీ ఉంది. మంచి క్లాత్ ప్రొడ్యూస్ చేసి మంచి క్లోదింగ్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో కూడా మనీ ఉంది బోల్డ్ అంతా. రైట్. సో మనీ ఎర్న్ చేయడానికి మీన్స్ పెరిగినాయి కాబట్టి కొంచెం ఇంకా వెరైటీ ఆఫ్ స్కిల్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసే స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే ఎంత మనీ ఉందండి అందులో. ప్రాపర్ గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ని బిల్డింగ్ కట్టేటప్పుడే ఆ సిస్టమ్ ని డిజైన్ చేసి ఎన్షూరింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ని పెంచడానికి ఒక స్కిల్ సెట్ డెవలప్ అయింది అనుకోండి ఒకరికి. ఆ స్కిల్ తోటి ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు. దర్ ఇస్ సో మచ్ మనీ దట్ కెన్ బి ఎర్న్. అండ్ ఎంత ర్యాపిడ్ గా పెరుగుతుంది తెలుసా గ్రౌండ్ వాటర్ లెవెల్. బెంగళూరు లాంటి ప్లేసెస్ లో ఐ థింక్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏదో ఎక్స్పెరిమెంట్ జరిగింది. ప్రతి ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ పెట్టారు. సమ్ 500 feet దగ్గర ఉన్న వాటర్ విత్ ఇన్ 1-2 years లో 100-200 feet కి వచ్చేసింది. సో అది కూడా ఒక స్కిల్లే మనీ ఎర్న్ చేయడానికి. సో బోల్డ్ అన్ని స్కిల్స్ లో ఇప్పుడు మనీ వస్తుంది కాబట్టి ఐ థింక్ అన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఓకే. సో హార్మనీ ఇన్ నేచర్. దీనికి వస్తే ఫస్ట్ నేచర్ లో మనం చూసేది ఏంటి అంటే నేచర్ లో 4 ఆర్డర్స్ ఉన్నాయండి. ఓకే. ఆ 4 ఆర్డర్స్ ఏంటో చెప్తారా? ఫోర్ ఆర్డర్స్ ఇన్ నేచర్. ఎనీబడి? క్రియేషన్, ఏంటండి? క్రియేషన్, ఆ ఆర్డర్స్ అంటే ఓకే మేబీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా అప్పుడు మీకు మిగతావి వస్తాయి. యానిమల్ ఆర్డర్. ఓకే. కీర్తి గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. సో యానిమల్ ఆర్డర్ అంటే జీవావస్థ. మిగతావి ప్లాంట్స్, ఎస్ ప్లాంట్ ఆర్డర్. సో దీన్ని ప్రాణావస్థ అన్నారు. హ్యూమన్ ఆర్డర్. రైట్. సో హ్యూమన్ ఆర్డర్. ఇది జ్ఞానావస్థ. నేను తప్పు రాస్తాను. సో మామూలుగా ఇంగ్లీష్లో రాసేస్తాను.
సో ఫస్ట్ది మెటీరియల్ ఆర్డర్, పదార్థవస్థ. సో ఇవి 4 ఆర్డర్స్ అండి, మనకి నేచర్ లో కనిపిస్తూనే ఉంటాయి. అంటే మెటీరియల్ ఆర్డర్ అంటే మీకు తెలుసు కదా, మెటీరియల్ ఆర్డర్ లో ఏమేమి వస్తాయండి? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎర్త్ ఎక్స్ట్రాక్షన్స్ అన్ని వస్తాయి కదా, అన్నీ వస్తాయి. ఎర్త్ నుంచి సాయిల్, తీసుకునేవన్నీ వస్తాయి. సాయిల్, ఎయిర్, వాటర్, మినరల్స్, ఇవన్నీ మెటీరియల్ ఆర్డర్. ప్లాంట్ ఆర్డర్ దీని కిందకి ఏమొస్తాయి? ప్లాంట్, గ్రాస్, ప్లాంట్స్, ట్రీస్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇవన్నీ ప్లాంట్ ఆర్డర్ కింద వస్తాయి. యానిమల్ ఆర్డర్స్ అంటే యానిమల్స్, బర్డ్స్. హ్యూమన్ ఆర్డర్ అంటే హ్యూమన్ బీయింగ్స్ వస్తారు. ఓకే, సో ఈ 4 ఆర్డర్స్ ఉన్నాయి. ఈ 4 ఆర్డర్స్ దే కో ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. సో సీడ్స్ మెటీరియల్ ఆర్డర్ కిందకే వస్తుంది అనుకుంటా అండి, దానికి ఇంకా ప్రాణావస్థకి రీచ్ అవ్వలేదు కదా. ఓకే, సో ఇప్పుడు మెటీరియల్ ఆర్డర్ కి ప్లాంట్ ఆర్డర్ కి, సో మెటీరియల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్ ని హెల్ప్ చేస్తుందా అండి? చేస్తుందండి. సో మట్టి, గాలి, నీరు ఇవన్నీ ప్లాంట్ ఆర్డర్ కి కావాలి. సో అవి ఉంటేనే ప్రాణావస్థ థ్రైవ్ అవుతుంది, గ్రో అవుతూ ఉంటుంది. సో ఇది బాగానే ఫుల్ఫిల్ చేస్తుంది. ప్లాంట్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తుందా? ఎస్ సార్. చేస్తుందండి. చేస్తుంది. ఎట్లా? ఎగ్జాంపుల్. క్వాలిటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటేనే మనకి మంచి మెటీరియల్స్ వస్తాయి కదా. ప్లాంట్ నుంచి వేసి వచ్చేయన్నీ మళ్ళీ యాడ్ చేసి అవి ప్లాంట్ నుంచి అన్ని వచ్చే వేస్ట్ అంతా మళ్ళీ మెటీరియల్ లోకి మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆకులు కింద పడి సాయిల్ లోకి వెళ్ళిపోతాయి. తినొచ్చేది. సో సో ప్లాంట్ ఆర్డర్ నుంచి మెటీరియల్ ఆర్డర్ లోకి, సో ప్లాంట్ చచ్చిపోయినా ఏదైనా సరే మొత్తం మెటీరియల్ ఆర్డర్ లోనే కలిసిపోతుంది. సో అట్లా ఇట్స్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద మెటీరియల్ ఆర్డర్. మెటీరియల్ ఆర్డర్ ఏమో ప్లాంట్ ఆర్డర్ ని ఫుల్ గా ఎన్రిచ్ చేస్తుంది. ఎలాగా? ఇప్పుడు దీనికి ప్లాంట్ కి కావాల్సిన వాటర్ కానీ, ఎయిర్ కానీ, న్యూట్రియంట్స్ కానీ అన్ని మెటీరియల్ ఆర్డర్ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్లాంట్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్ ని సపోర్ట్ చేస్తుందా? చేస్తుందండి. ఓకే, ఎగ్జాంపుల్. యానిమల్స్ వాళ్ళ చెట్ల నుంచి అన్ని వచ్చే ఆకులు అవి ఇవి తింటాయి కదండి. తింటాయి. సో యానిమల్స్ అన్నిటికీ ఫీడింగ్ కి ప్లాంట్ ఆర్డర్ సపోర్ట్ చేస్తుంది. యానిమల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డరే సార్. ఏంటండి ఆంజనేయ గారు? ఎనిమల్ యొక్క సహాస్తిత్వము ప్లాంట్ ఆర్డరే కదా సార్. అన్ని ఆర్డర్స్ తోనూ సహస్తిత్వం ఉంది. ఇప్పుడు మెటీరియల్ ఆర్డర్ కి ప్లాంట్ ఆర్డర్ కి సహస్తిత్వం చూసాము, ప్లాంట్ ఆర్డర్ కి యానిమల్ ఆర్డర్ కి చూస్తున్నాము. ఇప్పుడు యానిమల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్ ని సపోర్ట్ చేస్తుందా? చేస్తాం. ఎస్ సార్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ వేస్ట్ అంతా యానిమల్ వేస్ట్ న్యూట్రియంట్స్ అవుతాయి ప్లాంట్స్ కి. ఓకే, ఇంకా కొన్నేమో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విత్తనాలు అయితే బర్డ్స్ తిని మింగి వదిలేస్తే తప్ప అవి అసలు గ్రో కూడా అవ్వవు కొన్ని ప్లాంట్స్. ఓకే, యానిమల్స్ చచ్చిపోయి వాటి శరీరాలు ఓకే అది మెటీరియల్ ఆర్డర్ లోకి వెళ్తాయిలే. బట్ సో యానిమల్ ఆర్డర్ కూడా ప్లాంట్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తూనే ఉంటుంది బ్యాక్, అంటే వాటి వేస్ట్ నుంచి ప్లాంట్స్ మళ్ళీ గ్రో అవుతూ ఉంటాయి. ఎక్స్ప్లాయిటేషన్ అయితే ఎక్కువ ఏమీ చేయదు, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఉన్నా సరే ఏ స్పీషీస్ ఎక్కువ నంబర్ లో ఉండకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఫారెస్ట్ అనేది. సో ఎన్ని డియర్స్ ఉన్నాయో దాన్ని బట్టి అన్ని నంబర్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి. సో డియర్ పాపులేషన్ ని రెగ్యులేట్ చేయడానికి. డియర్ పాపులేషన్ ఎక్కువైపోతే మళ్ళీ చెట్లన్నీ పోతాయి కాబట్టి
సో అట్లా ప్రతి స్పీషీస్ యొక్క సైజు ఆర్డర్ ఒక ఫారెస్ట్ లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది నేచర్, సో దట్ అన్ని స్పీషీస్ సహాస్తిత్వంలో థ్రైవ్ అవుతూ ఉండొచ్చు అని, అన్ని జీవించడానికి కంఫర్టబుల్ గా ఎనఫ్ ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటుంది నేచర్. సో అట్లా యానిమల్ ఆర్డర్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ప్లాంట్ ఆర్డర్. ఇప్పుడు మెటీరియల్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్ ని హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేస్తుంది. రైట్. సో ఎయిర్, వాటర్ ఇవన్నీ యానిమల్ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. సో యానిమల్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తుందా? సో యానిమల్ చనిపోగానే దాని బాడీ వెళ్ళి మెటీరియల్ ఆర్డర్, మట్టిలోనే కదా కలిసిపోయేది. సో యానిమల్ ఆర్డర్ ఈజ్ ఆల్సో ఎన్రిచింగ్ మెటీరియల్ ఆర్డర్. ఇప్పుడు నెక్స్ట్ మెటీరియల్ ఆర్డర్ హ్యూమన్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తుందా? చేస్తుందండి. చేస్తుంది. సో మనకి వచ్చే వాటర్ కానీ, సాయిల్, ఎయిర్, మట్టి అన్ని మెటీరియల్ ఆర్డర్ నుంచి వస్తున్నాయి. ప్లాంట్ ఆర్డర్ హ్యూమన్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తుందా? మనం ప్లాంట్స్ నుంచి మన ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని తీసుకుంటా ఉంటాం, తింటా ఉంటాం. సో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం ప్లాంట్ ఆర్డర్ ని. యానిమల్ ఆర్డర్ హ్యూమన్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తుందా? చేస్తుంది. నాన్ వెజ్ నుంచి, డొమెస్టికేషన్ నుంచి అన్ని రకాలుగా యానిమల్ ఆర్డర్ ని మనం వాడుకుంటున్నాము. సో ఆ 3 ఆర్డర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి 3 సహాస్తిత్వంలో ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ ఒక సెన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది మనకు కనిపించదు. రైట్. సో మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్ ఈ మూడింటినే తీసుకుంటే హ్యూమన్ ఆర్డర్ ని పక్కన పెట్టేసి ఈ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి, మంచి బ్యాలెన్స్ లో ఉన్నాయి. రైట్. హ్యూమన్ ఆర్డర్ వచ్చింది. హ్యూమన్ ఆర్డర్ ఈస్ బీయింగ్ ఎన్రిచ్డ్ బై దీస్ 3 ఆర్డర్స్. ఇప్పుడు నెక్స్ట్ హ్యూమన్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తున్నామా, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా? ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. సేమ్. హ్యూమన్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తున్నామా, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా? ఎక్స్ప్లాయిట్. హ్యూమన్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్ ని ఎన్రిచ్ చేస్తున్నామా, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా? ఎక్స్ప్లాయిట్. రైట్. సో ఇది ఒక్కటి మాత్రం రెడ్. హ్యూమన్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. హ్యూమన్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. అండ్ యానిమల్ ఆర్డర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. సో 3 ఆర్డర్లని ఎక్స్ప్లాయిట్ చేస్తాం. మిగతావన్నీ చక్కగా మంచిగా కో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి, మ్యూచువల్లీ ఎన్రిచింగ్ గా. హ్యూమన్ ఆర్డర్ ని కూడా 3 ఆర్డర్స్ ఎన్రిచ్ చేస్తున్నాయి, కానీ ఇన్ రిటర్న్ మనం మాత్రం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. సో ఇది నేచర్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో దానికి కారణం ఏంటి? హ్యూమన్ ఆర్డర్ ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తుంది 3 ఆర్డర్స్ ని? సెల్ఫిష్నెస్. ఓకే. Right understanding. ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్. అన్నిటికీ అదే మూలం కదా, ఫస్ట్ డేలో మనం చూసాం కదా. ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ వల్ల మెటీరియల్ ఎంత వాడాలో తెలియదు, సెల్ఫ్ యొక్క హ్యాపీనెస్ కోసం మెటీరియల్స్ ని వాడేస్తున్నాం. అలానే ప్లాంట్ ఆర్డర్ ని, యానిమల్ ఆర్డర్ ని ఎలా వాటి బ్యాలెన్స్ ని ఎన్ష్యూర్ చేసుకుంటూ ఫుల్ఫిల్లింగ్ గా ఇప్పుడు ప్లాంట్ ఆర్డర్ ని చక్కగా మంచిగా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు, వాటిని ఎన్రిచ్ చేయొచ్చు. యూటిలైజ్ చేసుకుంటున్నాం కానీ ఎన్రిచ్ చేయట్లేదు. సేమ్ థింగ్ యానిమల్ ఆర్డర్ ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎన్రిచ్ చేయొచ్చు, కానీ యూటిలైజ్ చేస్తున్నాం బట్ ఎన్రిచ్ చేయట్లేదు. సో అట్లా ఏంటంటే మనం రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ నేచర్ లేక ఒక రకమైన ఇగ్నోరెన్స్ లాంటి దానివల్ల సో వీఆర్ లైక్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ద 3 ఆర్డర్స్ ఆఫ్ నేచర్. ఇప్పుడు ఒక టేబుల్ లాంటిది గీస్తా అండి. అంటే ఈచ్ ఆర్డర్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా ఉంటుంది. అందులో ఇంకొంచెం డెప్త్ లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ 4 ఆర్డర్స్ ని. ఈ లోపల ఏమైనా ఎనీ క్వశ్చన్ అండి ఈ లోపల బిఫోర్ దాట్? సార్ మీరు క్వశ్చన్ వేస్తే వాటికి ప్రొడక్షన్ చేయడానికి ఆస్కారం ఉంది అని అనిపిస్తుంది సెల్ఫ్ నుంచి. మరి ఎందుకట్లా చేస్తుంది సార్ హ్యూమన్ బీయింగ్?
అదే అండి, మన అవసరాలు మనం గుర్తించలేదు కదా. మన అవసరాలు సెల్ఫ్ కోసం ఫిజికల్ ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేసి హ్యాపీ అవుదామని ట్రై చేస్తున్నాము. అవేమో ఎంత ఇచ్చినా సెల్ఫ్ హ్యాపీ అవ్వదు. సో ఇస్తూనే ఉన్నాము. మరి ఫిజికల్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? నేచర్ నుంచి వస్తాయి. సో అందుకని నేచర్ ఎక్స్ప్లోయిట్ అవుతుంది. సో సెల్ఫ్ యొక్క అవసరాలు వేరు. సెల్ఫ్ కి కావాల్సింది రైట్ ఫీలింగ్స్, రైట్ అండర్స్టాండింగ్, రైట్ లివింగ్, దాన్ని ఫుల్ఫిల్మెంట్ వేరు. శరీరం యొక్క అవసరాలు వేరు. ఇప్పుడు శరీరం యొక్క అవసరానికి మాత్రమే మనం ఫిజికల్ ఫెసిలిటీస్ యూజ్ చేసాం అనుకోండి, చక్కగా మనం కూడా కో ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చేస్తాం ఈ 3 ఆర్డర్స్ లోకి. కానీ మనం శరీరం యొక్క అవసరాలకు కాకుండా సెల్ఫ్ యొక్క అవసరాలకి ఫిజికల్ ఫెసిలిటీస్ వాడుతున్నాం. అప్పుడు ఎన్ని కావాలి? అన్లిమిటెడ్ గా కావాలి. అన్లిమిటెడ్ గా కావాలంటే నేచర్ ని ఎక్స్ప్లోయిట్ చేస్తాం. ఓకే ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్ గా డెప్త్ లోకి వెళ్దామండి ఈచ్ ఆర్డర్ గురించి అర్థం చేసుకోవడానికి. కొంచెం ఫాస్ట్ గానే వెళ్తాను, సో దట్ ఏంటంటే అన్ని కవర్ చేయడానికి 4-5 పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఆ 4-5 పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్. సో మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్ అండ్ హ్యూమన్ ఆర్డర్. కొంచెం ఇందులో కొన్ని కొత్త పాయింట్లు బల్బ్ వెలిగే కొన్ని తగులుతాయండి. సో ఫస్ట్ ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి అనేది మనం రాసాం. సో థింగ్స్ విచ్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఆర్డర్ లో మనకి సాయిల్, ఎయిర్, వాటర్ ఇట్లాంటివి ఉంటాయి. ప్లాంట్స్ లో ప్లాంట్స్, యానిమల్ బాడీ, హ్యూమన్ బాడీ. సో ఇక్కడ మీ ముందు ఉంచిన ప్రపోజల్ ఏంటంటే యానిమల్ బాడీ కూడా ఒక ప్లాంటే, హ్యూమన్ బాడీ కూడా ఒక ప్లాంటే. ఎట్లయితే ప్లాంట్ ఎయిర్, వాటర్, న్యూట్రియంట్స్ తీసుకుని గ్రో అవుతామో అలానే మనం కూడా ఫుడ్ తీసుకుని గ్రో అవుతుంది మన బాడీ కూడా. సో మనం కూడా ప్లాంట్ ఆర్డర్ కి చెందిన, మన శరీరం కూడా ప్లాంట్ ఆర్డర్ కి చెందుతుంది. ఓకే, సో యానిమల్ లో ఏముంటుంది? యానిమల్ బాడీ ప్లస్ ఐ, సెల్ఫ్, ఇవి ఉంటాయి. ఎక్కడైనా ఏదన్నా ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటాను. హ్యూమన్ లో ఏముంటుంది? హ్యూమన్ బాడీ ప్లస్ ఐ, సెల్ఫ్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ అని మనం చూసాం కదా సెకండ్ డే రోజు. సో అలా మన హ్యూమన్ బీయింగ్ అంటేనేమో హ్యూమన్ బాడీ ప్లస్ ఒక సెల్ఫ్. యానిమల్ అంటే యానిమల్ బాడీ ప్లస్ సెల్ఫ్. ప్లాంట్స్ అంటేనేమో ప్లాంట్స్ ప్లస్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ కాకుండా మన శరీరం కూడా ఒక ప్లాంటే. అంటే ప్రాణావస్థకి చెందింది. ఇది ప్రాణావస్థ, ఇది జీవావస్థ, జ్ఞానావస్థ, ఇది పదార్థావస్థ. సో ఇందులో యాక్టివిటీ ఏం జరుగుతుంటుంది? ఇందులో ఓన్లీ కంపోజిషన్, డీకంపోజిషన్. సో కంపోజిషన్, డీకంపోజిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 మెటీరియల్స్ ఇంటరాక్ట్ అవుతే ఒక కెమికల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా, అది కంపోజిషన్ అవ్వచ్చు, డీకంపోజిషన్ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఉంది, మెటల్ మాయిశ్చర్ కలిసినప్పుడు తుప్పు వస్తుంది, రైట్? అట్లా కంపోజిషన్, డీకంపోజిషన్ ఈ యాక్టివిటీలు, క్రియలు మెటీరియల్స్ మధ్యలో జరుగుతూ ఉంటాయి. సో కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే రాక్స్ ముక్కలు అవుతూ ఉంటాయి, శాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అట్లా ఏంటంటే మెటీరియల్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి బై ఫిజికల్, అకార్డింగ్ టు లాస్ ఆఫ్ ఫిజిక్స్. ప్లాంట్ లో ఏం జరుగుతూ ఉంటుంది? కంపోజిషన్, డీకంపోజిషన్ కనిపిస్తుంది.
ప్లస్ రెస్పిరేషన్ ఉంటుంది ప్లాంట్స్ లో. ఓకే, ఇక్కడ యానిమల్ బాడీలో ఏముంటుంది, సారీ యానిమల్లో ఏముంటుంది, కంపోజిషన్, డీకంపోజిషన్, అండ్ రెస్పిరేషన్ ఇన్ బాడీ. ఇదంతా బాడీలో జరిగేది. కంపోజిషన్, డీకంపోజిషన్, రెస్పిరేషన్ అంతా బాడీలో జరుగుతుంది అంటది. సెల్ఫ్ లో ఏం జరుగుతూ ఉంటుంది, సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సెల్ఫ్ లో 5 లేయర్స్ రాసాం కదా. సో అవుటర్ మోస్ట్ లేయర్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ అన్నాం కదా. డిజైర్, థాట్, సెలెక్షన్. సో ఆ లాస్ట్ లేయర్ బాగా యాక్టివేట్ అయి ఉంటుంది యానిమల్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ లోనేమో సో ఇవంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కంపోజిషన్, డికంపోజిషన్ అండ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే తెలుసు కదా అందరికి, గాలి పీల్చడం ఇన్ బాడీ. ప్లస్ సెల్ఫ్ లో ఏముంటుంది, డిజైర్, థాట్, సెలెక్షన్. ఈ 3 జరుగుతూ ఉంటాయి ఇన్ సెల్ఫ్. అండ్ నీడ్ ఫర్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు 5 లేయర్స్ ఉన్నాయి కదా మన సెల్ఫ్ లో, హ్యూమన్ సెల్ఫ్ లో. సో లాస్ట్ 3 లేయర్స్ ఏమన్నాం, డిజైర్, థాట్, సెలెక్షన్. అవి 3 కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి సెల్ఫ్ లో. ఆ ఫస్ట్ 2 లేయర్స్ ఉన్నాయి కదా, రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్, వాటికి కోరిక కూడా ఉంటుంది మనలో, నీడ్ ఫర్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ సెలెక్షన్ గురించి ఒక్క వర్డ్ ఐ ఫర్గాట్ యాక్చువల్లీ, ఒకసారి చెబుతాను. సెలెక్షన్ అంటే మనం ఆస్వాదన జరిగే లేయర్ ఉంటుంది కదా, ఆస్వాదనలోనే సెలెక్షన్ కూడా జరుగుతుంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేక్ ఏ చాయిస్, ఇది తినాలా అది తినాలా అనే సెలెక్షన్ అది చాయిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడింది అనుకోండి, వర్షం పడంగానే యానిమల్ ఏం చేస్తుంది, చెట్టు కిందకి పరిగెట్టాలా లేకపోతే ఆ గుహలోకి పరిగెట్టాలా, ఇక్కడికి పరిగెట్టాలా అనే ఒక చాయిస్ తీసుకుంటాం, సెలెక్షన్ చేస్తుంది. దాని శరీరం జీవించి ఉండడానికి, దాని లైఫ్ ఉండడానికి కావాల్సిన ఒక సెలెక్షన్ చేస్తుంటది. కాన్స్టెంట్ గా ఈ సెలెక్షన్ కనిపిస్తూ ఉంటుంది మనకి యానిమల్స్ లో. ఎక్సెప్ట్ సమ్ యానిమల్స్ విచ్ ఆర్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ బీయింగ్ కి టచ్ లోకి వచ్చే యానిమల్స్ కి కొన్ని హయ్యర్ లెవెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ లో కనిపించేది ఓన్లీ సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అట్ ఎనీ పాయింట్, అంటే ఆకలేస్తే తినాలి, లేదా అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం నేను దాని దగ్గర ఉన్న ఒక 4-5 చాయిస్ల నుంచి ఒక చాయిస్ ని సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. మన లాస్ట్ లేయర్ ఏదైతే సెల్ఫ్ లో ఉందో, బాడీతో ఇంటరాక్ట్ అయ్యే లేయర్, అది చేసే పని అదే. యాక్చువల్లీ మనల్ని డీప్ గా అబ్జర్వ్ చేస్తే నాలో డిజైరింగ్ జరుగుతుందా, థింకింగ్ జరుగుతుందా, సెలెక్షన్ జరుగుతుందా అని 95% ఆర్ 99% ఆఫ్ ద టైం మనం కూడా సెలెక్షన్ లేయర్ లోనే ఉంటాం యాక్చువల్లీ, అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్ గా. ప్రతి చిన్నదానికి మనం థింకింగ్ లోకి వెళ్ళము, ప్రతి చిన్నదానికి మన కోరికని రిఫ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. మోస్ట్ ఆఫ్ ద టైం మనం డేలో పొద్దున్న లెగంగానే టప్ 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 కొన్ని సెలెక్షన్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటాం అనమాట. సో ఆ లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో, ఇచ్చా, విచార్, ఆశ అనే లేయర్ లో సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ లేయర్ ఒకటి మాత్రం యానిమల్స్ లో యాక్టివేట్ అయి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇన్నేట్నెస్, సో ఈచ్ ఆఫ్ దెమ్, దీంట్లో ఇన్నేట్నెస్ అంటే ఎగ్జిస్టెన్స్, అంటే అలా ఉండడం, ఆ మెటీరియల్ అలా ఎగ్జిస్ట్ అవ్వడం, దాని ఇన్నేట్నెస్. దీంట్లో ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ప్లస్ గ్రోత్. అలా ఉండడమే కాదు, దీనిలో మనకి గ్రోత్ కూడా కనిపిస్తుంది ప్లాంట్స్ లో. యానిమల్స్ లో ఏంటంటే ఎగ్జిస్టెన్స్ అండ్ గ్రోత్ ఇన్ బాడీ ప్లస్ విల్ టు లివ్, బ్రతకాలి అన్న ఒక కోరిక కనిపిస్తుంది సెల్ఫ్ లో, విల్ టు లివ్ ఇన్ ఐ.
హ్యూమన్ బీయింగ్స్కి వస్తే ఎగ్జిస్టెన్స్ అండ్ గ్రోత్ ఇన్ బాడీ will to live in self, will to live with happiness in self. ఇది కనిపిస్తుంది. ఓకే, సో మెటీరియల్ ఆర్డర్ ఏంటంటే జస్ట్ అలా ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ప్లాంట్ ఆర్డర్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, గ్రో కూడా అవుతుంది. యానిమల్ ఆర్డర్కి వచ్చేసరికి ఎగ్జిస్టెన్స్ ప్లస్ గ్రోత్ బాడీలో కనిపిస్తుంది. యానిమల్ బాడీ గ్రో అవుతూ ఉంటుంది కదా, సో అలా గ్రోత్ కనిపిస్తుంది బాడీలో. సెల్ఫ్ లో మాత్రం విల్ టు లివ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా యానిమల్ ని చంపేయాలి అని మనం ట్రై చేస్తుంటే టక్ పారిపోతూ ఉంటాయి కదా. సో ఎందుకు? బికాస్ దే హ్యావ్ ఎ విల్ టు లివ్. వాటికి కూడా జీవించాలనే కోరిక ఉంది స్ట్రాంగ్ గా. సో అందుకని అది సెల్ఫ్ లో మనకు కనిపిస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ కి వస్తే గ్రోత్ బాడీలో ఉంటుంది. సెల్ఫ్ లో ఏముంటుంది? విల్ టు లివే కాదు, విల్ టు లివ్ విత్ హ్యాపీనెస్ ఉంటుంది. ఒక్క నిమిషం అండి, జస్ట్ 1 సెకండ్. సారీ, యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ గెట్ టుగెదర్ జరుగుతుంది. మాకు ఉగాది గెట్ టుగెదర్ మా కమ్యూనిటీలో జరుగుతుంది. సో నేను అక్కడ చక్కగా డిన్నర్ చేసేసి ఇటు వచ్చేసాను అనమాట. సో ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఫోన్ అనమాట. ఓకే, విల్ టు లివ్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ సో ఒక ఇంపార్టెంట్ రాద్దామండి, లాస్ట్ది. సో కన్ఫర్మెన్స్. సో కన్ఫర్మెన్స్ అంటేనేమో సార్ హ్యూమన్ ఇది బీయింగ్ లో హ్యాపీనెస్ కూడా వస్తుందని చెప్పారు సార్. యా, విల్ టు లివ్ విత్ హ్యాపీనెస్ కావాలని అనే కోరిక ఉంది హ్యూమన్ బీయింగ్స్ లో, సెల్ఫ్ లో. ఇది కాన్స్టిట్యూషన్ అనుసంగి. అంటే ఆ మెటీరియల్ లో ఏముందో దాన్ని బట్టి అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మెటీరియల్స్ కలుస్తున్నాయి అనుకోండి, ఈ మెటీరియల్ ఏంటి ఈ మెటీరియల్ ఏంటి అన్న దాన్ని బట్టి అవుట్కమ్ వస్తుంది. అది మెటీరియల్ ఆర్డర్ లో. ప్లాంట్ ఆర్డర్ లో ఏమొస్తుంది? బీజానుసంగి, సీడ్ కన్ఫర్మెన్స్. అంటే ఏ విత్తనం పెడితే ఆ మొక్క వస్తుంది. ఇది బీజానుసంగి. యానిమల్స్ లో ఏమొస్తుంది? ఇది బ్రీడ్ కన్ఫర్మెన్స్. అంటే వంశానుసంగి ఇది. సో హ్యూమన్ బీయింగ్స్ ఏంటి? ఇది సంస్కారానుసంగి. ఇది అంటే వాల్యూస్ సంస్కారాలు పాస్ అవుతాయి. సో ఇందులో వంశం కాదు, అంటే వంశం బట్టి శరీరాలు కదా వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యానిమల్స్ లో చూస్తే బ్రీడ్ కన్ఫర్మెన్స్ అన్నాం, అంటే వంశానుసంగి. అంటే టైగర్స్ నుంచి టైగర్ పిల్లలు టైగర్లు అవుతాయి, కోతి పిల్లలు కోతులు అవుతాయి, ఆవుకి ఆవు పుడుతుంది. మనుషులకి మనుషులకి నెక్స్ట్ జనరేషన్, వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో, పేరెంట్స్ యొక్క సంస్కారాలని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో అది సంస్కారానుసంగి, వాల్యూస్ అండ్ సంస్కారాలని క్యారీ ఫార్వర్డ్ చేసే దాని కన్ఫర్మెన్స్. రైట్ వాల్యూస్ అండ్ సంస్కారాస్. సో రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ఇద్దరు పేరెంట్స్ కి
there is a high probability that the kid will get right understanding and right behavior. Probability, guarantee కాదు. సో ఇది డిఫరెంట్ ఆర్డర్స్ అండ్ వాటి గురించి డీటెయిల్స్ అండి. సో ఇందులో మనం కొత్తగా చూసింది ఏంటి అంటే, అరే యానిమల్ బాడీ కూడా ఒక ప్లాంటే, హ్యూమన్ బాడీ కూడా ఒక ప్లాంటే అనేది మనం కొత్తగా నోటీస్ చేసి ఉండొచ్చు. అలానే యానిమల్స్ లో ఈ సెలెక్షన్ అనే లేయర్ సెల్ఫ్ లో ఎందుకు ఇట్లా క్రాస్ వస్తుంది, సెలెక్షన్ అనే లేయర్ యాక్టివేట్ అయి ఉంటుంది. వేరేస్ హ్యూమన్ బీయింగ్స్ లో కొంచెం ఎక్కువ లేయర్స్ యాక్టివేట్ అయి ఉన్నాయి అనేది ఒకటి కనిపిస్తుంది. అండ్ యానిమల్స్ లో విల్ టు లివ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ లో ఏమో విల్ టు లివ్ విత్ హ్యాపీనెస్ కూడా కావాలి. అంటే డిజైర్ థాట్ సెలెక్షన్ లో ఒక హార్మనీ కావాలి. ఆ తర్వాత ఇవేమో బీజానుసంగి వంశానుసంగి అయితే, మనిషికి మాత్రం వాల్యూస్ అనుసంగి. అంటే మనం ఇచ్చే వాల్యూస్ బట్టి నెక్స్ట్ జనరేషన్ ఆ వాల్యూస్ తీసుకుని ముందుకెళ్తారు. నాలెడ్జ్ ఆర్డర్ ఇది. ఓకే, అపర్ణ గారు మీరు ఏదో చెప్పబోయారు, అన్మ్యూట్ చేశారు, నేను ఇంటరప్ట్ చేశాను. అదే యానిమల్ మనిషి వీళ్ళిద్దరూ ప్లాంట్ అని ఎందుకు అంటున్నారు? యానిమల్ కాదు, యానిమల్ బాడీ. ఓకే, మనిషి బాడీ యానిమల్ లో బాడీ ఏమున్నాయి, ప్లాంట్ అంటారు. యానిమల్ బాడీ కూడా ఒక ప్లాంట్ లాంటిదే. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉంది, హ్యూమన్ బాడీ కూడా ఒక ప్లాంట్ లాంటిదే కదా. అది పోషణ తీసుకుంటుంది, గ్రో అవుతుంది చెట్టు లాగానే. మనలో బ్రీతింగ్ ఉంది చెట్టు లాగానే. సో ఆ చెట్టుకి మూవ్మెంట్ లేదు ఒకటే, మన దానికి మూవ్మెంట్ ఉంది, అదొకటే డిఫరెన్స్. బట్ ఓవరాల్ గా తీసుకుంటే మనిషి శరీరం కూడా ఒక చెట్టు లాంటిదే కదా. మనం గ్రో అవుతుంది, తర్వాత ఒక లెవెల్ తర్వాత ఇంకా డీకంపోజ్ అవడం స్టార్ట్ అయ్యి వీక్ అయిపోతుంది. సంస్కారం సో ఆయన సంధి అన్నారు. ఏంటండి? సార్ కంటిన్యూ ప్లీజ్. లేదు మీరు చెప్పండి, పర్లేదు. అంటే నేను చెప్తే వేరే టాపిక్ లోకి అవుతుంది, మీరు కంటిన్యూ. అదే అండి, అంటే హ్యూమన్ బాడీ అనేది అదే ప్లాంట్ అనేది చూడడం అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. బట్ మనం కొంచెం రిఫ్లెక్ట్ అయితే ఇది కూడా ఒక ప్లాంటే కదా అనేది మనకి అనిపిస్తుంది. చెట్లను ఎట్లయితే పోషణ సంరక్షణ చేస్తున్నామో, సేమ్ అలానే మన హ్యూమన్ బాడీని కూడా పోషణ సంరక్షణ చేస్తాము. సో ఈవినింగ్ క్వశ్చన్ అడుగుతారేమో. షూర్ థింక్ చేయండి, రిఫ్లెక్ట్ చేయండి. అండ్ ప్రాణావస్థ, అందుకే మన శరీరంలో ప్రాణావస్థ ఉంటుంది. అండ్ సో ఆ శరీరము సెల్ఫ్ కలిసినప్పుడు మన జీవావస్థ వస్తుంది. సారీ, జ్ఞానావస్థ. అంటే మన సెల్ఫ్ కలిసినప్పుడు హ్యూమన్ బీయింగ్ లో ఒక ప్రాణావస్థ అండ్ ఒక సెల్ఫ్ రెండు కంబైన్ అయినప్పుడు హ్యూమన్ బీయింగ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సంస్కారానుసంగి అన్నారు కదా, అంటే వంశవృక్షం కాకుండా సంస్కార వృక్షం అనేది తయారు చేసుకోవాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ప్రస్తుతం ఏం చూస్తాము, లైక్ అదే లైక్ ఏ కాస్ట్ అనో, లేకపోతే ఏమి ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయనో, లేకపోతే సో సంస్కారాలు చూసి, అంటే ఐడియల్లీ ఇంప్లిసిట్ గా మనమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి సంబంధం చూసేటప్పుడు వాళ్ళ సో ఏం చూస్తాం మనం వేరే వాళ్ళ సంబంధం చూసేటప్పుడు అనేది రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫిజికల్ ఫెసిలిటీస్ చూస్తున్నామా, వాళ్ళ వాల్యూ సిస్టమ్ చూస్తున్నామా, లేకపోతే వాళ్ళ ఇంకేదైనా కాస్ట్ కానీ రిలీజన్ కానీ చూస్తున్నామా. సో మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అన్న దాన్ని బట్టే న్యాచురల్లీ దాని అవుట్పుట్ కూడా అలా ఉంటుంది కదా. సో హరి గారు అయితే ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తారు, నేను అంత స్ట్రాంగ్ గా చెప్పట్లేదు కానీ. సో అంటే పెళ్లి చేసేటప్పుడు వచ్చే ఆస్తులు ఈ వీటి గురించే చూస్తే న్యాచురల్లీ పెళ్లి కూడా అలానే అవుట్పుట్ వస్తుంది, అవుట్కమ్. మనిషి యొక్క విలువలు ఇవన్నీ చూడకుండా ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ నే చూస్తున్నారు అనేది మనం నోటీస్ చేయొచ్చు. డైవర్సిటీస్ ఆర్ బీయింగ్ హ్యాపెన్ సార్. యా అవే అవుట్కమ్స్ నేను చెప్పింది. న్యాచురల్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ లేకపోతే
ఇంకేదైనా అదొక్కటే అని కాదు. రీజన్ ఫర్ డైవర్సెస్ ఇస్ మెనీ అదర్ థింగ్స్, బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ లైక్ ఇఫ్ కంప్లీట్లీ మ్యారేజ్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఆఫ్ బోత్ ద ఫ్యామిలీస్, దెన్ ద అండర్స్టాండింగ్ ఎలిమెంట్ లూజ్ అవుతుంది, రిలేషన్షిప్ ఎలిమెంట్. సో దాని వల్ల కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో అది నేచర్ గురించి అండి. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే సో నేచర్ని బ్రీఫ్గా, ఫాస్ట్గా, డీటెయిల్డ్గా చూసాము. నేచర్లో ఏం జరుగుతుంది? 4 ఆర్డర్స్ ఉన్నాయి. మెటీరియల్ ఆర్డర్ ఉంది, ప్లాంట్ ఆర్డర్ ఉంది, యానిమల్ ఆర్డర్ ఉంది, హ్యూమన్ ఆర్డర్ ఉంది. సో మెటీరియల్, ప్లాంట్, యానిమల్ చక్కగా మంచిగా కో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. హ్యూమన్ ఆర్డర్ ఎప్పుడైతే ఇంటరాక్షన్ లోకి వస్తుందో అప్పుడు ఎక్స్ప్లోయిటేషన్ జరుగుతుంది. అండ్ ఇలా ప్రకృతి ఇలా ఉంది అని అర్థం చేసుకుని ఆ ప్రకృతిలో ఉన్న సైక్లిక్నెస్ ని మనం డిస్టర్బ్ చేయకుండా మన సిస్టమ్స్ ని కానీ మన ప్రొడక్షన్ ని కానీ మనం ఎన్ష్యూర్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి మోర్ ఎన్రిచింగ్. హరి గారు చెప్పండి. ఇవి ఆల్ డైమెన్షన్స్ అండి, ఆల్ 5 డైమెన్షన్ ఆఫ్ ద సొసైటీ. ఇది ఎడ్యుకేషన్ అయినా కానీ, ప్రొడక్షన్ అయినా కానీ, ఇలా ఎక్స్చేంజ్ అయినా, ఇలా హెల్త్ అయినా సరే ఉంది కదా. సో ఇది చెప్తున్నప్పుడు ఐడియలిస్టిక్ అనిపిస్తుంది కానండి, అసలు ఇప్పుడు మేమే ఒక 10 మెంబర్స్ టీమ్ లాగా ఉన్నాము. మా ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు చూస్తుంటారు కదండి, బోల్డ్ అంతమంది ఈ డైరెక్షన్స్లో సమ్ లెవెల్ ఆఫ్ వర్క్ చేస్తున్నారండి. అది ఇంకా స్కేలప్ అయిపోయి ప్రపంచం అంతా, దేశం అంతా, ఈ రాష్ట్రం అంతా అవ్వలేదు కానీ, బట్ quite a few people working at their level అండి. For example, I am there as a faculty. So apart from regular information transfer ద్వారా స్టూడెంట్ లైక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే క్లారిటీ ఉంది కాబట్టి, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టి, సో ద వే ఐ కండక్ట్ విత్ ద స్టూడెంట్స్, వాట్ వీ డూ విత్ ద స్టూడెంట్స్, వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఐ డిజైన్, వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ డిజైన్ అనేది ఆల్రెడీ దర్ ఇస్ అ చేంజ్. సిమిలర్లీ మెనీ ఫ్యాకల్టీ ఆర్ డూయింగ్ దట్. మా కాలేజ్లో చాలా మంది ఫ్యాకల్టీకి దీన్ని సెన్సిటైజ్ చేయడం, అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అండ్ సిమిలర్లీ ఇన్ మెనీ అదర్ ప్లేసెస్. అసలు అలాంటి ఒక ఎక్సర్సైజ్ IIIT హైదరాబాద్ అవ్వడం వల్లనే ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. దాని ఆఫ్షూట్ ఇది CSDC జీవన్ విద్య అనేది. సో అలాగనే ఇప్పుడు మా టీమ్ మెంబర్ సుందర్ గారు ఉన్నారండి. హీస్ ఎ డాక్టర్, లైక్ హీ హ్యాస్ 50-bedded హాస్పిటల్, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇన్ కోడూరు, అనకాపల్లి దగ్గర. సో మొత్తం ఇప్పుడు ఒక డాక్టర్గా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి చూడడమే కాకుండా అసలు హెల్త్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఎవ్రీ సింగిల్ మంత్ 1 వీక్ ఫ్రీ ప్రోగ్రామ్ చేస్తున్నారండి. రెసిడెన్షియల్, ఫుడ్ పెట్టి, అకామిడేషన్ అన్ని ఫ్రీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ అమేజింగ్. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 years అండ్ 32 వర్క్షాప్ చేస్తున్నారు. నెక్స్ట్ వర్క్షాప్ ఈ మంత్ ఎండింగ్లో ఉంది. సో అలానే అక్కడ వైజాగ్లో ఇంకా కొంతమంది చూసాను, బట్టలు ఎలా ఆర్గానిక్ ఉండాలి, ఫుడ్ ఎలా ఆర్గానిక్ చేయాలి, అండ్ నేచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది రైతులు అందరికీ హెల్ప్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని చేసేవాళ్ళు ఉన్నారు. ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఈ గొడవలు తీర్చడం, ఇది ఆర్బిట్రేషన్ అనే ఉంది ఇప్పుడు కొత్త మెథడ్లు, కోర్టులు గిట్టులకు వెళ్ళకుండా అలా చేసేవాళ్ళు ఉన్నారు. సో ప్రతి డైమెన్షన్లో మనం కనుక కొంచెం ఈ క్లారిటీ వస్తే మనం ప్రతి డైమెన్షన్లో కాంట్రిబ్యూట్ చేయొచ్చండి. కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మన ప్రొఫెషన్ ఉందో అది మనము ఒక మదర్ ఉండండి, హౌస్ వైఫ్ ఉండనివ్వండి, టీచర్ ఉండనివ్వండి, ఏ సాఫ్ట్వేర్ ఉండనివ్వండి, ఏ రోల్లో ఉన్నో ఆ రోల్లో ఈ క్లారిటీ అర్థమైనప్పుడు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫెక్టివ్గా చేయొచ్చండి. అండ్ తర్వాత ఇదంతా లైఫ్లో అర్థమైనప్పుడు ఇంకొంచెం స్పేస్ అండ్ స్కోప్ వస్తుంది లైఫ్లో. అంటే యూ విల్ హ్యావ్ సమ్ టైమ్. కొన్నిటిని అవసరం లేదు అని కొన్ని తీసేసుకుంటుంటే ఫ్రీ టైము, ఫ్రీ రిసోర్సెస్ వస్తాయి. వాటితో ఇంకా నలుగురికి హెల్ప్ చేయొచ్చండి. సో ఇదివరకు నాకు ఇదంతా క్లారిటీ ఉండకపోయేది, కానీ యాజ్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఇన్ మై ప్రొఫెషన్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఇంకా చూస్తూ ఉంటే ప్రతి డైమెన్షన్లో నేను చూడగలుగుతున్నానండి అండ్ ఏం చేయగలగం అనేది. సో దట్స్ వేర్ వీ కెన్ స్టార్ట్. ఇంత పెద్దది మొత్తం మార్పు ఎప్పుడు వస్తుంది ఏంటనేది వెయిట్ చేయడం అలా కాకుండా ద చేంజ్ కెన్ స్టార్ట్ విత్ అస్ అండ్ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ ఆల్సో. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు యాడ్ అండి. అంటే క్లియర్ కట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి వీటి ప్రతి దాంట్లో. చాలా మంది చాలా వర్క్ జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ యాడింగ్ హరి గారు. సో ఈ 5 dimensions ని కాంట్రిబ్యూట్ చేయడానికి చాలా మంచి వర్క్ జరుగుతుంది. అండ్ మీరందరూ కూడా మీ ఉన్న రోల్స్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ విల్ బి డెఫినెట్లీ స్కోప్. మీరు ఒక టీచర్ అవ్వచ్చు, మీరు ఒక డాక్టర్ అవ్వచ్చు, ఆర్ ఎనీ ప్రొఫెషన్ దట్ యు ఆర్ ఇన్. ఏ ప్రొఫెషన్ లో అయినా స్పేస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో పొద్దునుంచి సాయంత్రం దాకా నా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పని చేసుకుంటాను. ఇట్లా ఒక 5 to 10 hours ఎవ్రీ వీక్ జీవన్ విద్యని నలుగురి దగ్గరికి తీసుకెళ్ళడానికి
పనిచేస్తూ ఉంటాను. ఆర్ ఇప్పుడు హరి గారు ఉన్నారు, హీఈస్ ఎ ఫ్యాకల్టీ ఇన్ హిస్ కాలేజ్. సో ఆయన డే జాబ్ చేసుకుంటూ ప్లస్ తనకి ఇంకా డబుల్ స్కోప్ ఉంది. ఎందుకంటే డే జాబ్ చేసుకుంటూ ఆ టీచింగ్ లో కూడా హీ కెన్ ఇన్కల్కేట్ వాల్యూస్. సో ఆయనకి రీసెంట్ గా కూడా ఒక కాలేజ్ లో ఏదో అప్రిషియేషన్ కూడా వచ్చింది. ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ మోస్ట్ కంఫర్టబుల్ విత్ యూ అని ద హెడ్ ఆఫ్ దేర్ కాలేజ్ హెస్ గివెన్ అన్ అప్రిషియేషన్ లెటర్ టు హరి గారు. ఎందుకు వాళ్ళు అంత కంఫర్టబుల్ గా ఉంటారు హరి గారి తోటి, వాళ్ళు అసోసియేట్ అవుతారు అంటే బికాస్ హరి గారు జస్ట్ సబ్జెక్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించే కాకుండా ఈ టాక్స్ అబౌట్ లైఫ్ అండ్ ప్యాషన్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ కూడా. సో స్టూడెంట్స్ కూడా అలా అంతే ఈక్వల్ గా కనెక్ట్ అవుతారు. సో అట్లా ఎవ్రీబడి, శివ గారు హీఈస్ ఎ ఫ్యాకల్టీ సమ్వేర్, బట్ అలాంగ్ విత్ దట్ హీస్ వర్కింగ్. అండ్ మా టీం అనే కాదండి, ఇందాక హరి గారు మెన్షన్ చేసినట్టు బోల్డ్ అంత మంది మనకి మంచి బట్టలు తయారు చేయడం మీద పనిచేస్తున్నారు. చాలా మంది మంచి వెల్నెస్, హెల్త్ గురించి వెల్నెస్ రిలేటెడ్ వర్క్ జరుగుతుంది. బోల్డ్ అంత మంది మంచి ఆర్గానిక్ ప్రొడ్యూస్ మీద పనిచేయడం మీద వర్క్ చేస్తున్నారు. సో అట్లా సమాజంలో ఎంతో మంది రైట్ గా ఎలా చేయాలి, మనం చేసే పనుల్ని ఇంకా బెటర్ గా ఎలా చేయాలి అన్నదానికి చాలా వర్క్ అనేది జరుగుతుంది. సో మీ మేబీ మీరు అందరు కూడా చేస్తున్నారేమో, మనం అందరూ ఇంకా అంత ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ డైమెన్షన్స్ ఆఫ్ సొసైటీ అండ్ నేచర్ కూడా అండి. మన డే టు డే లైఫ్ లో బోల్డ్ అంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది రీసైక్లింగ్ నుంచి, అసలు రీసైక్లింగ్ కన్నా ముందు హైయెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే కన్జంప్షన్. సో బిగ్గెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ ఎందుకు జరుగుతుంది? మనం ఇందాక చూసినట్టు మన సెల్ఫ్ యొక్క అవసరాలని ఫుల్ఫిల్ చేయడానికి ఫిజికల్ ఫెసిలిటీస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ప్లాయిట్ అవుతుంది నేచర్. మనం ఎప్పుడైతే సెల్ఫ్ యొక్క అవసరాల కోసం ఫిజికల్ ఫెసిలిటీస్ ని తగ్గించేస్తామో మన కన్జంప్షన్ ఇమీడియట్ గా తగ్గిపోతుంది. అరే నాకు అన్ని బట్టలు అక్కర్లేదు, నాకు ఒక 5 నుంచి 10 జతలో ఆర్ 15 జతలు ఉంటే చాలా, ఒక నంబర్ ఉంటుంది. ఇంకా నంబర్ వచ్చిన తర్వాత ఇంకెందుకురా, ఎన్నని కొంటాంరా అనే ఫీలింగ్ వస్తుంది. సో అట్లా మన కన్జంప్షన్, బట్టలు కానీ, మనం ఫుడ్ కానీ, మనం వాడే వస్తువులు కానీ, ఒక్కొక్క ఫోన్ 10 ఏళ్ళు వాడి స్టిల్ వర్కింగ్ ఫైన్. కొత్త మోడల్ వచ్చినంత మాత్రం నాకేమి నాకు ఫోన్ అనేది నాకేం రెస్పెక్ట్ ఇవ్వదు అని ఎప్పుడైతే తెలుస్తుందో నేను ఫోన్ మార్చాల్సిన అవసరం లేదు. అది పనిచేసినన్ని రోజులు నడిపిస్తాం, రైట్? సో అట్లా ఏంటంటే మన కన్జంప్షన్ అనేది విపరీతంగా తగ్గిపోతుంది ఎప్పుడైతే మనం ఫిజికల్ ఫెసిలిటీస్ తో మనకి రెస్పెక్ట్ కానీ ఏమి రావట్లేదు. అసలు రెస్పెక్ట్ అనేది మనం రైట్ అండర్స్టాండింగ్ తో మనకి మనం ఎప్పుడైతే హార్మోనియస్ హ్యూమన్ బీయింగ్ గా తయారవుతామో అప్పుడు ట్రూ రెస్పెక్ట్ వస్తుందేమో అని మనం గుర్తిస్తామో యాక్చువల్లీ మన కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. ఈవెన్ ఫుడ్ కూడా మనం ఎప్పుడైతే అచ్చంగా టేస్ట్ కి తినకూడదు, టేస్ట్ అండ్ హెల్త్ రెండింటికి తీసుకోవాలి. అండ్ మళ్ళీ సంయమం, అంటే నా బాడీ హెల్త్ కూడా నా బాధ్యత. సో న్యాచురల్లీ నేను ఇష్టం వచ్చిన డంప్ చేయకూడదు నా శరీరం మీద, దాని హెల్త్ ని కూడా పాయింట్లు తీసుకోవాలనగానే మనం ఫుడ్ కన్జంప్షన్ కూడా తగ్గుద్ది. సో అట్లా ఓవరాల్ గా ఏంటంటే నేచర్ ని మనం ఎంత వాడుతున్నాము అనేది తగ్గిపోవడం వల్ల న్యాచురల్లీ వీ స్టార్ట్ బికమింగ్ మోర్ అండ్ మోర్ హార్మోనియస్ విత్ నేచర్. ఫస్ట్ కన్జంప్షన్ తగ్గుద్ది, తర్వాత రీసైక్లింగ్ చేస్తాము, తర్వాత రీయూజింగ్ చేస్తాము, ఇవన్నీ చేస్తాము. తర్వాత ఛాన్స్ దొరికితే వీ విల్ ఆల్సో లైక్ ప్లాంట్లు నాటడం కానీ, వాటర్ క్లీనింగ్ కానీ, ఇట్లాంటి రకరకాల యాక్టివిటీస్. చాలా మంది లేక్స్ క్లీనింగ్ అని వాళ్ళ ఉన్న స్కోప్ లో బోల్డంత వాలంటీరింగ్ వర్క్ చేసి మంచి నేచర్ కోసం వర్క్ చేస్తున్నారు. సో మనం కూడా జాయిన్ అవ్వచ్చు. మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనే లేదు, ఉన్న ఆర్గనైజేషన్ ని జాయిన్ అయ్యి కూడా వీ కెన్ కాంట్రిబ్యూట్, రైట్? సో అపర్ణ గారు, ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లో కూడా చాలా చేయొచ్చండి. మెయిన్ గా సోర్స్ సెపరేషన్ చాలా బిగ్గెస్ట్ ఇష్యూ అండి. అది సోర్స్ సెపరేషన్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ లెవెల్ మీరు అన్నట్టు ఇప్పటికిప్పుడు కన్జంప్షన్ నేను తగ్గించుకోలేను అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఈ క్షణం నుంచి మనం చేయగలిగింది సోర్స్ సెపరేషన్. ఎప్పుడే సోర్స్ సెపరేషన్ సారీ ప్లీజ్ కంటిన్యూ చేయండి. సోర్స్ సెపరేషన్ చేస్తామో నేలను కష్టపెట్టడం తగ్గించిన వాళ్ళం అవుతాం ఇంట్లో ఉండి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జంతువులు కష్టపెట్టడం తగ్గించడం తగ్గిస్తాం మన వంతు ప్రయత్నం. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్స్ అండి. అండ్ రీసెంట్ గానే ఇప్పుడు ఈ బయో ఎంజైమ్ ప్రిపరేషన్ అని ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో కెమికల్స్ తగ్గించవచ్చు ఇంట్లోనే ఉండి చిన్న చిన్న ప్రిపరేషన్స్ తో. నేను కూడా రీసెంట్ గానే నేను తెలుసుకున్నా ఈ బయో ఎంజైమ్ గురించి. యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాలు నాకెందుకు తెలియలేదో అర్థం కాలేదు కానీ. సో అండ్ నౌ ఐ వాంట్ టు ట్రై డూయింగ్ ద బయో ఎంజైమ్ లైక్ క్లీనింగ్ డిటర్జెంట్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా అసలు మంచి డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ మంచి బట్టలు ఉతికే లిక్విడ్ కానీ కెమికల్స్ లేనిది అసలు లేదు అని ఎంత వెతుకుతున్నాను. ఈ బయో ఎంజైమ్ ఉందని తెలియదు, లేకపోతే అది ట్రై చేసేవాళ్ళం. సో అట్లా ఏంటంటే బోల్డ్ అంత స్కోప్ ఉందండి మనం ఉన్న స్పేస్ లోనే. అన్ని వదిలేసి ఎక్కడికి వెళ్లకుండా చేసుకోవడానికి బోల్డ్ అంత స్కోప్ అయితే ఉంది సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడానికి అండ్ నేచర్ కి కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి. యా, బయో ఎంజైమ్స్ అంటే గుర్తొచ్చిందండి. జస్ట్ ఉగాది రోజు అండి, జస్ట్ థర్స్డే రోజే ఇలా డాక్టర్ సుందర్ అని చెప్పాను కదా. సో వాళ్ళ వర్క్షాప్ అటెండ్ అయిన ఒక అతను రవితేజ అండి. ఈజ్ వెరీ యంగ్, 28 or 29. సో తను ఒక స్టార్ట్అప్ లాగా ఎలా చేయాలి అని బయో ఎంజైమ్స్ ని చాలా ట్రయల్స్ చేసి ఒక మంచి ఫార్ములా కనిపెట్టి ఇప్పుడు నౌ హీ ఫౌండెడ్ ఏ కంపెనీ అండి. లాంచ్ చేశారు ఉగాది రోజే, సుందర్ గారే లాంచ్ చేశారు. అండ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ అండ్ గివ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఓపెన్ చేస్తారు. సో వీ కెన్ ఆల్ బై దోస్ థింగ్స్ అండి. బయో ఎంజైమ్స్ అంటే సబ్స్టిట్యూట్స్ టు ఈ హార్పిక్ ఇవన్నీ ఉన్నాయి, ఫినాయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో వాటికి. యా, కంప్లీట్ గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మన వేస్ట్ తొక్కలు వీటితో తయారు చేస్తారు బయో ఎంజైమ్. కొంచెం ఆ కంపెనీ లింక్ పెట్టండి సార్. పెడతాను. వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను, లాంచ్ చేసి చెప్తాను. ఇంకొకటి, ఇప్పుడు ఇది కొంచెం చాలా మందికే ఉంటుంది ప్రేమ, ప్రకృతి అంటే ప్రేమ, ఇది హాని చేయొద్దు అలా అని. బట్ అలానే ఎక్స్ప్లాయిటేషన్ జరిగేది ఒకటి. ఇప్పుడు ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ లో ఏముంది అంటే యూనిట్స్ ఉన్నాయండి. మనం కూడా ఒక యూనిట్, ఒక మెటీరియల్ యూనిట్స్ ఒకటైతే కాన్షియస్ యూనిట్స్. మనం కాన్షియస్ యూనిట్స్ కదా, హ్యూమన్ బీయింగ్. పక్క హ్యూమన్ బీయింగ్ ని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్న దాన్ని పట్ల స్పృహ ఉండడం అండి. నిన్న నైట్ Q&A అప్పుడు మాట్లాడుకున్నాం కదా, లక్ష్మీకాంత్ గారు అప్పుడు ఏసీ టెక్నీషియన్ గురించి షేర్ చేసిన పట్ల మన వర్క్లో, మన ఆఫీస్లో కానీ మన ఇంట్లో కానీ మనం కంఫర్టబుల్గా ఉండడానికి వేరే వాళ్ళది సిస్టమ్ పరంగా లోడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఏమైనా జరుగుతుందా అని. సిస్టమ్ పరంగా అలౌడ్ కాని ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ జరగదు, కానీ సిస్టమ్ కూడా అలౌ చేస్తుంది ఎక్స్ప్లాయిటేషన్. చెప్పాను కదా, కొన్నిటికి ఇది మినిమం వేజెస్ లా లేకపోవడం వల్ల దట్ వీ మే ఎక్స్ప్లాయిట్ దట్ పార్ట్. అండర్ పే చేయడం కానీ, వాళ్ళకి ఇంకా సరైన కండిషన్స్ ఇవ్వకపోవడం కానీ. ఇప్పుడు కాలేజ్లో వస్తారు, 200 పైన వీళ్ళు ఉంటారు, స్వీపర్స్ ఉంటారు, బట్ దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ దెమ్ టు హ్యావ్ లంచ్. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ టు గో టు ఎ టాయిలెట్, క్లీన్ టాయిలెట్. ఎందుకంటే అలాంటి చట్టాలు కంపల్సరీగా ఏం లేవు. అదే మంచిగా స్టూడెంట్స్కి అయితే, ఫ్యాకల్టీకి అయితే అందరికీ చక్కగా ఉన్నాయి అన్నట్టు. సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పీపుల్ ఆల్సో. ఎంటైర్ ఇండస్ట్రీ చూసారంటే మీరు, మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎక్కడైనా చూసారంటే లాట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ కండిషన్స్ ఫర్ పీపుల్. సో దే షుడ్ నాట్ బి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ ఆల్సో, ఆఫ్ పీపుల్ ఆల్సో అండి, వెన్ వి డిజైన్ ద సిస్టమ్స్. సో ఆ విధంగా సిస్టమ్స్ డిజైన్ చేయడానికి బోల్డ్ అంత స్కోప్ ఉందన్నట్టు ఇన్నోవేషన్. చాలా మంది ఇలా చేసుకుంటూ పోతే ఇంకా గ్రోత్ ఏముంటుంది, డెవలప్మెంట్ ఏముంటుంది అలా అంటారు. అసలు ఇప్పుడు కనుక మనం ఇప్పుడున్న వెహికల్స్ మానేసి కరెక్ట్గా నేచర్ ఇబ్బంది లేని ఒక వెహికల్ తయారు చేయండి, ఇప్పటి నుంచి కూర్చున్నా ఇంకా 30 ఏళ్ళు రీసెర్చ్ చేసినా అవ్వదు ఆ సొల్యూషన్. అంత డిఫికల్ట్ ఛాలెంజెస్ ఉన్నాయి చెప్పాలంటే. అవి కనుక చేసుకుంటూ పోతే దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇన్నోవేషన్, డెవలప్మెంట్. వాట్ కెన్ బి ద ఎకనామిక్ మోడల్, వాట్ కెన్ బి ద మేనేజ్మెంట్ మోడల్ ఫర్ విన్ సిచ్యువేషన్ ఇలా అనేది. దీంట్లో చాలా ఇంపాసిబుల్ కూడా కాదు. అండ్ అంటే అది డిఫికల్ట్ ప్రాబ్లం అయినా, ఇప్పుడు స్పేస్ కి వెళ్ళాలని డిసైడ్ అయిన 20 years కి స్పేస్ కి వెళ్ళిపోయాడు మనిషి, రైట్? సో అలానే బయో ఫ్రెండ్లీ వెహికల్ చేయాలి అని డిసైడ్ అవ్వాలి, కానీ నిజంగా త్వరలోనే కనిపెడతారు, కానీ అది ప్రయారిటైజ్ చేయట్లేదు అంతే హ్యూమన్ బీయింగ్స్. ఓకే అండి, సో వీఆర్ కొంచెం టైం ఎక్కువైంది ఇవాళ. బట్ యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ప్లీజ్ రిఫ్లెక్ట్ ఆన్ సొసైటీ అండ్ నేచర్, హౌ వీ కెన్ యాడ్ వాల్యూ టు దీస్ 2 dimensions. ఇంకేమైనా చెప్పాలా హరి గారు, ఆర్ షల్ వి క్లోజ్ హియర్? దట్స్ ఇట్ అండి. ఆల్రెడీ పూర్ణిమ తిడుతుంది, మైక్ లాగేసుకుంటున్నాను. లేదు మీరు యాక్చువల్లీ ఇంపార్టెంట్, నేను అది ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అన్న ఆస్పెక్ట్ మిస్ అయ్యాను, బట్ థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. ఓకే అండి, సారీ ఫణి గారు చెప్పండి క్విక్ గా. సార్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆయుర్వేద ఏదో కండక్ట్ చేస్తున్నా అన్నారు కదా, అది ఆఫ్లైన్ ఆన్లైన్ అండి? ఇన్ పర్సన్ అండి. 1 week ప్రోగ్రామ్ జరుగుతుంది ఆరోగ్యదాత్రిలో, వైజాగ్ లో.
ఓకే మీరు మీరు మా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యారు కదా, మీకు నోటీసులు వస్తాయి. ఎవ్రీ మంత్ ఒక వర్క్ షాప్ జరుగుతుంది, సప్తాహం అంటారు. ఓకే సో ఆ సప్తాహం ఎప్పుడైతే అనౌన్స్ అవుతుందో మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది మా వాట్సాప్ గ్రూప్స్ లో, కమ్యూనిటీలో. అంటే జనరల్ గా ఆఫ్లైనా ఆన్లైన్ అండి? ఆఫ్లైన్ అండి, అదే ఇన్ పర్సన్ ప్రోగ్రామ్. అంటే అక్కడ ఓకే రెసిడెన్షియల్ గా జరుగుతుంది అది. ఓకే ఆరోగ్యదాత్రి అని వైజాగ్ ఓకే పక్కన కోడూరు అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర ఆరోగ్యదాత్రి అంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్. అక్కడ ఓకే అకామిడేషన్ ప్లస్ ఈ వర్క్ షాప్ కూడా అక్కడే జరుగుతుంది. ఓహో అవునా. ఓకే ఓకే సార్, డీటెయిల్స్ వాట్సాప్ లో పెడతారు కదా, డీటెయిల్స్ వస్తాయి, అనౌన్స్ అవ్వగానే వర్క్ షాప్ ఇమీడియట్ గా మీకు అందరికి వస్తుంది నోటిఫికేషన్. ఓకే సుమన్ గారు, థ్యాంక్ యూ. ఓకే అండి. ఆల్రైట్ అండి, దెన్ థ్యాంక్స్ ఎవ్రీబడి అండ్ విష్ యూ ఆల్ ఎ గుడ్ డే. సాయంత్రం కలుద్దాం. సాయంత్రం ఇవాళ Q&A కాదండి, ప్లీజ్ నోట్. సాయంత్రం ఇవాళ కంటెంట్ సెషన్ ఉంటుంది. ఈ జీవన్ విద్య నాలెడ్జ్ ని లైఫ్ లో ఎలా అప్లై చేయాలి అన్నదానికి కొన్ని టెక్నిక్స్ కానీ కొన్ని మెథడ్స్ కానీ మీకు ప్రెజెంట్ చేస్తాము. సో కంపల్సరీగా ప్లీజ్ జాయిన్ ఫ్రమ్ 9 o'clock to 10 o'clock అండి. అండ్ రేపు మార్నింగ్ ఏమో షేరింగ్ సెషన్. అంటే మీరు ఈ వర్క్ షాప్ లో ఏం నచ్చింది, ఏం నేర్చుకున్నారు, ఏం చేయబోతున్నారు ఈ నాలెడ్జ్ తో, ఈ 3 points ని గుర్తుపెట్టుకుని ఒక 3 minutes లో మీరు షేర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి ప్లీజ్. అండ్ వీలైనంత వరకు వీడియో ఆన్ చేసి షేర్ చేస్తే బాగుంటుంది. సో మిమ్మల్ని కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది మాకు. ఓకే, అది రేపు పొద్దున సెషన్. ఇవాళ నైట్ అయితే ఇంప్లిమెంటేషన్ కి ఫోకస్డ్ గా సెషన్ అండి. సో అందరు తప్పకుండా 9 o'clock కల్లా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ అండి. ఓకే, then let's close here. Everybody, wish you a good day అండి. Bye. థ్యాంక్ యూ సార్.